సూపర్. ఫెంటాస్టిక్. దగ్గరండి. టెరిఫిక్ కదూ. అంత చూసాడేంటి? ఇక్కడ కూర్చుందాం, ఇంకా టైం ఉంది. టికెట్లు జాగ్రత్త. నాన్న, మీకు రాత్రి బస్ వెళ్ళిపోతుంది, మీరు బయలుదేరండి. పర్లేదమ్మా, నేను పంపించే వెళ్తాను. అది కొంచెం తీసి లోపల పెడతావా? చూడు బాబు. చూశానండి, చక్కగా ఉంది. ఈ అమ్మాయి నా కూతురు. ఓహో. నువ్వు ఎక్కడి దాకా పెడుతున్నావు? హైదరాబాద్. మా అమ్మాయి కూడా హైదరాబాద్ దాకా పెడుతుంది. నువ్వు తోడుగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఉంటావా? నాన్న, నేనేమన్నా చిన్నపిల్లనా? నాకు ఆ మాత్రం తెలీదా? ఎవరికో చెప్తున్నారేంటి? నా భయం నాకు ఉంటుంది కదమ్మా. సరే సరే, మీరు వెళ్ళండి. అలాగే, జాగ్రత్త బాబు, జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. వాయించకుండానే సౌండ్ వస్తుంది కడుపులో. నేను హైదరాబాద్ కు ఫోన్ చేయాలి. ఈ సూట్ కేసు కొంచెం చూస్తుండండి. ఎప్పుడు అడగకూడదు, అప్పుడు అడిగే వెళ్తే. అమ్మో మామా, నువ్వు ఇక్కడే కూర్చో, టికెట్ తీసుకొస్తా. చూడు పెద్దయినా, నేను ఇప్పుడే వస్తాను బాత్రూమ్ కి. ఈ 2 సూట్ కేసులు చూస్తున్నాను. ఏం చెప్పాడో ఏందో ఏమీ వినపడలా. మామ మామ, బస్సు బయలుదేరుతుంది, త్వరగా రా. ఎంతసేపు తిరిగినా ఒక పర్సు కూడా దొరకలేదు. ఒకేసారి 2 సూట్ కేసులు. థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ. ఇంకెందుకు లేట్ చూసుకో. అమ్మయ్యా, ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా నా సూట్ కేసు. నా సూట్ కేసు అది ఆ పెద్దోడు పెట్టుకెళ్ళిపోయాడా? అయిపోయి నా సూట్ కేసు, నా సూట్ కేసు, నా ఫైల్స్, బట్టలు దాంట్లో ఉన్నాయి. సార్, ఇక్కడ పోలీస్ ఎక్కుంటాను సార్. అయ్యో, సూట్ కేసు. అయ్య బాబాయ్, షాప్ అయినా నా సూట్ కేసు బ్లాక్ కలర్ లో ఉంటుంది, చూసారా? ఏమండి, నా సూట్ కేసు. నా సూట్ కేసు ఎక్కడ? అయ్యో, మీ సూట్ కేసు నా సూట్ కేసు ఒక పెద్ద కప్పు చెప్పి నేను ఇక్కడికి వెళ్ళానండి. తిరిగి వచ్చి చూసేసరికి సూట్ కేసు లేదు, పెద్ద లేడు. దొరికిపోయిన డ్రామాలు ఆడుకు. మర్యాదగా సూట్ కేసు. నా సూట్ కేసు పై నేర్చుంటే డ్రామా అంటారంటండి. ఇదిగో మిస్టర్, సూట్ కేసు ఇస్తావా పోలీసులను పిలవమంటావా? పోలీసులు అంటారండి. ఈ 2 సూట్ కేసు చూస్తానండి, నాకు అర్జెంట్. చూసారా? ఎప్పటికైనా అర్థమైందా మీరు పొరపాటు పడ్డారని? అర్థమైంది. మీలాంటి చేతకాని వాళ్ళకి అప్పచెప్పకూడదని. సుంచంత ఉంది, కంచులా మాట్లాడుతుంది. హలో, ఏంటి ఇక్కడే కూర్చుంటారా? వేరెక్కడైనా కూర్చోవచ్చుగా. నేను అక్కడ కూర్చోనండి, నా సీట్ నెంబరు 1. అది మీరు ఇక్కడ కూర్చోండి. వండర్ఫుల్, ఐ లైక్ దిస్ సాంగ్. గోరంక గూటికే చేరవే చిలక. ఆ రేడియో కట్టేవయ్యా. మీ నాన్నగారు మిమ్మల్ని హైదరాబాద్ వెళ్లే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోమని నా చేతిలో పెట్టారు. ఇంతకీ మీ పేరేంటి? హేమామాలిని. ఓహో, నా పేరు ధర్మేంద్ర. వెటకారాలొద్దు. అరే, మీరు స్టార్ట్ చేశారు కదా అని నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు ఫినిష్ చేయండి. నేను అసలే మామూలు ఆడదాని కాదు. నేను మామూలు మగాని కాదండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా జాయిన్ అవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. సబ్ ఇన్స్పెక్టర్? ఏంటి, షాక్ అయ్యారా? నాకెందుకు షాక్? నేను జాయింట్ కలెక్టర్ గా జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. గుద్దుకుందా? మీరు గుద్దును ముందు ఇది ఎంతలేండి. కూర్చోండి కూర్చోండి. వద్దులేండి, మీకు ఎస్కార్ట్ గా వచ్చాను అనుకుంటాను. నిలబడి ఇలా మీద పడ్డం కంటే కూర్చోవడం బెటర్. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం.
రేడియేటర్ లో నీళ్లు పోయినరా. మేడం మీరు బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు. నేను మౌతార్గం చాలా బాగా వాయిస్తాను, వాయించమంటారా? విన్నానులేండి, బస్ స్టాండ్ లో ఎలా ఉందండి? శవాన్ని తీసుకెళ్లేటప్పుడు వాయిస్తారే అలా ఉంది. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఏంటండి? నాకు తగలకుండా నాతో వాక్కుండా హైదరాబాద్ వరకు సైలెంట్ గా ఉండండి. ఆ? ఇది కలెక్టర్ గా నా ఆర్డర్. నోరెత్తితే ఒట్టు. నిద్రలో కలెక్టర్ గారి మీద ఎక్కడ పడతానో అని అతి జాగ్రత్త పాటించా. మెడట్టేసింది. మేడం ప్రయాణంలో నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. మెడ పట్టేసింది, లేకపోతే వంగి వంగి దండం పెట్టేవాడిని. ఓకే ఓకే. కలెక్టర్ గారికి కార్ రాలేదండి? అది నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు. ఓహో, మీకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. కరెక్ట్. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? బంగ్లా. ఓ బంగ్లా. ఇదిగో కలెక్టర్ గారి బంగ్లాలో డ్రాప్ చేయి. జీ సాబ్. రండి మేడం. కూర్చోండి. ఉంటాను మేడం, ఉంటానండి. ఇదిగో ఆటో అబ్బాయి చూడ అచ్చా చలావు. చచ్చా, ఆటో వరకు డబ్బులు కూడా ఇచ్చుంటే ఆవిడ మెచ్చుకునేది. నా పర్సు పోయింది. అరే మెడొచ్చేసింది. కలెక్టర్ ని అనగానే చేతులు కట్టుకుని మరీ నిలబడిపోయాడే. జర్నీలో నాకు తగలకుండా దాన్ని తాను విండో కేసు కట్టేసుకున్నాడు. పాపం కదే. నువ్వొకదాన్వి, మగాళ్ళ విషయంలో పాపం అనకూడదు. ఇంతకీ నేను రూమ్ ఎక్కడ చూసుకోలే? ఏం చేద్దాం, ఈ హాస్టల్ పడగొట్టి కాంప్లెక్స్ కడతారట. అందరినీ రూమ్స్ ఖాళీ చేయమన్నారు. మరి నీ సంగతి? నా సంగతి అంటావా? ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. అతను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను. నువ్వే రూమ్ చూసుకోవాలి. ఇంతకీ నీ వుడ్ బి ఏం చేస్తాడే? సాఫ్ట్వేర్ ఇంజనీర్. టొయోటా కార్ కూడా ఉంది. ఇంత మంచి ఛాన్స్ రాదని ఓకే చెప్పేశాను. You silly girl. అమ్మో, ఈడొచ్చేస్తున్నాడేటి? ఈడికి ఉద్యోగం వచ్చే లోపల నా ఇల్లుని కాకావట్లు చేస్తాడేమో. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, దూరపు చుట్టాన్నైనా నేనంటే నీకు ఎంత ఇష్టం అన్నయ్య. ఇదేంటన్నయ్య పేస్ట్ లేకుండా బ్రష్ చేసుకుంటున్నావు? ఏదో పేస్ట్ ఉందిరా, ఎంత వేసిన మెసేదే కదా. నీలో ఇంకా మార్పు రాలేదన్నమాట. ఈ బ్రష్ కూడా నాది కాదు, పక్కింటోడు. ఆయన ఈ కన్ఫ్యూజన్ లో నీకు ఎందుకు లోపల. నమస్తే మేడం. మేడం మేడం మీరు ఇవ్వడు జరిగింది మేడం. పనులుండేది పట్టించుకో, వెళ్ళి పని చేసుకో. నువ్వు పట్టించుకో, కానీ స్టాఫ్ అంతా నిన్నే పనిమాని చూస్తుంటారు. సారీ సార్. సారీ కాదు, సారీ సర్దుకో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. మీకు కాదు, మన కస్టమర్స్ కి. ఆ క్యాప్షన్ ఏంటర్ అలా రాసావు నువ్వు? శివ బిల్డర్స్ వారి ఫ్లాట్ కొనండి, చూడ్డానికి బయట నుంచి అందంగా ఉంటాయి. అంటే లోపల చాలా చెత్తగా ఉంటాయా? ఆడవాళ్ళ వెనకాల సొల్లు ఖర్చుకుంటూ తిరగడం కాదు, సరిగ్గా రాయటం నేర్చుకో. క్యాప్షన్స్ అలా రాస్తే ఎవరు కొంటారు? రజనీ, నువ్వు లోపలికి రా. విపులంగా మాట్లాడుకోవాలి. టంగ్ స్లిప్, విపులంగా మాట్లాడుకోవాలి. నువ్వు రారా. వీడు కావాలనే టంగ్ స్లిప్ అవుతున్నాడు అన్న డౌట్. మా నాయనమ్మ అప్పుడే చెప్పింది ఆలోచించి మాట్లాడరా అని. నేనేమో మాట్లాడేసాక ఆలోచిస్తాను. చచ్చా. రే యాదగిరి, ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని లోపల పంపించు. ఇక్కడ కూర్చున్న దాంట్లో కిరణ్ ఎవరు? నేనే. దా లోపలికి వెళ్ళి నీ కిస్మత్ పరీక్షించుకో. ఎక్స్క్యూజ్ మీ, అందరి చేతుల్లోనూ కవర్స్ ఉన్నాయేంటి? రికమెండేషన్ లెటర్స్ అండి. రికమెండేషన్ లెటర్స్ ఎవరివి? నాకైతే మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యేనా? ఈ బోర్డు ఉద్యోగానిక? పీటీ. హలో, ఆ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నా చూడండి, అతని దగ్గర మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి రికమెండేషన్ లెటర్ ఉంది. పివి నరసింహారావు గారా? ఆయన లేరు కదా? ఆయన ఉన్నప్పుడు తీసుకున్నారండి. ఇంకా నాకు ఈ ఉద్యోగం వచ్చినట్టే. ఈ ముక్క ముందే తెరిస్తే ఎవరి కాలన్నా పట్టుకునేవాడిని. కలెక్టర్ గారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ టైంకి వచ్చింది ఇవిడి. నమస్తే జాయింట్ కలెక్టర్ గారు. నేనండి, బస్ స్టాండ్ సూట్ కేసు బస్సులో మీతో జర్నీ చేశానే. సబ్ ఇన్స్పెక్టర్ గుర్తొచ్చారు, చెప్పండి. మీరు నన్ను క్షమించాలండి. ఏ? నిన్న బిర్యానీ తిని నా నాలిక తప్పుగా మాట్లాడింది. అంటే? నేను ఇన్స్పెక్టర్ అని చెప్పాను కదా, శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా కాదు. మరి నేను నిరుద్యోగినండి. మీరు దయతలిచారంటే ఓ గంటలో ఉద్యోగస్తుని అయిపోతాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ శివ బిల్డర్స్ లో చిన్న ఉద్యోగం కోసం నేను అప్లై చేశానండి. మీరు కలెక్టర్ కదా, రికమెండ్ చేశారంటే నేను వద్దన్నా కూడా వాళ్ళ ఉద్యోగం ఇచ్చేస్తారండి. నిజంగానే కలెక్టర్ అనుకుంటున్నాడు. ఏం చేయాలి? మేడం ఏంటండి ఆలోచిస్తున్నారు? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.
ఇంతేనా ఆ. మీరు వెళ్ళండి, నేను చెప్తాను కదా. నిజంగా చెప్తారు కదా? ఆ, ప్రామిస్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆ. ఉద్యోగం వచ్చేసింది. నెక్స్ట్ దిస్ ఈజ్ మై బయోడేటా. నేను కూర్చుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటయ్యా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా నీ ఇంట్లోకి వచ్చావా అడగకుండా కూర్చున్నావేంటి? అడిగి కూర్చోడానికి ఇది ఏమన్నా నెమలి సింహాసనమా? ఆ? ఆఫ్టర్ ఆల్ తొక్కలో చెక్క కుర్చీ. దిస్ ఈస్ టూ మచ్. నువ్వు ఒక్క ముక్క మాట్లాడినది 3 మచ్ అవుతుంది. ఇంక ఇంటర్వ్యూ స్టార్ట్ చేయనా? What? ఎస్. నాకు టైం లేదు. జస్ట్ 3 ప్రశ్నలు అడుగుతాను. క్వశ్చన్స్ నువ్వు అడిగితే ఆన్సర్స్ నేను చెప్పాలా? లేకపోతే నీకే ప్రాబ్లం. ఏంటి బాంబే అన్నా తెచ్చావా? దానికన్నా పవర్ఫుల్. ముందు ఇంటర్వ్యూ కంప్లీట్ కానివ్వండి. ఇదేదో వెరైటీగా ఉంది. వెయిట్ ఎ మినిట్. ఐఎమ్ రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. Yes. దీని ఆన్సర్ నీకు తప్ప ప్రపంచంలో అందరికీ తెలుసు. అంత వేదమనా? కరెక్ట్. మీ చేతిలో అగ్గి పెట్టుంది, టేబుల్ మీద కొవ్వొత్తుంది, అర్ధరాత్రి పూట ఫైల్లో మీరు ఏదో రాసుకుంటున్నారు. సడన్ గా కరెంటు పోయింది. మీరు ముందుగా దేన్ని వెలిగిస్తారు? వెరీ సింపుల్. కోవత్ వెలిగిస్తాను. ఇక్కడే మీరు పప్పులో చెయ్యెట్టారు. ముందుగా అగ్గిపుల్ల వెలిగిస్తారు. అవును కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. మనుషుల కన్నా జంతువుల కళ్ళు బాగా పనిచేస్తాయని ఎలా చెప్పగలవు? వాటికి రాత్రుళ్ళు కళ్ళు బాగా మెరుస్తాయి కాబట్టి. తొక్కలో తలెట్టావు. ఏ వాటికి మనలాగా కళ్ళజోడు లేదు కాబట్టి. ఓ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. Okay. ఇది ఇంగ్లీషుకు సంబంధించింది. ABCDలు ఎన్ని? లాంగ్వేజ్ లో నేను PhD చేశా. Yeah. ABCDలు మొత్తం కలిపితే 26. నాకు 6 కూడా తెలుసు. 56. ముంతలో మూతెట్టావు. ఎందుకని? ABCDలు 4, ఆలు 2. మీరు గడగడా మంచినీళ్ళు తాగుతున్నారంటే ఓడిపోయినట్టు, నేను తాగట్లేదు కాబట్టి నగ్గినట్టు. మీరు నాకు ఉద్యోగం ఇచ్చేసినట్టే. ఏంటి PhD చేశానంటే ఏదో పెచ్చోడు అనుకున్నావా? ఇందాక బాంబు కంటే పవర్ఫుల్ ఏదో తెచ్చానన్నావు. ఏంటది? నన్ను రికమెండ్ చేయడానికి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. బయట కూర్చున్నారు. జాయింట్ కలెక్టర్ గారా? ఒరే యాదగిరి, బయట జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారంటే లోపలికి పంపించు. నమస్తే అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. లేక. మీరు జాయింట్ కలెక్టర్? కాదు సార్, వాట్? మీరు జాయింట్ కలెక్టర్ అని చెప్పాడు. అలా మీతో చెప్పమని చెప్పాడు సార్. నేను కూడా ఉద్యోగానికి వచ్చాను సార్. ఐమ్ పద్మావతి. ఇదిగోండి సార్ నా సర్టిఫికేట్స్. ఏంటి మేడం, మీరే కదా జాయింట్ కలెక్టర్ అని చెప్పారు. నేను ఎప్పుడు అన్నాను? ఇతనికి ఏమన్నా పిచ్చా సార్? నిజంగా పిచ్చోడే. నన్నే ఇంటర్వ్యూ చేశాడు. సార్, ఈ ఇంటర్వ్యూలో నేను నగ్గాను, మీరు ఓడిపోయారు. Shut up. ఏదో బుద్ధి గడ్డి తినే. రేయ్, టైట్ అయిపోతుంది. టై వదలు. సార్, మీరే గనక నాకు ఉద్యోగం ఇవ్వకపోతే ఆ. నా ఫ్యామిలీలో అందరూ పురుగుల మందు తాగి చేస్తారా? కాదు, నా చేత తాగించి చంపేస్తారు. శని దరిద్రం వదులు. ఇదిగో చూడండి సార్, చిన్నప్పటి నుంచి అన్నిట్లోనూ ఫస్ట్ చూడండి. ఎల్కేజీలో కూడా నేనే ఫస్ట్ సార్. అన్నింట్లోనూ ఫస్టే, బిహేవియర్ లోనే వరస్ట్. ఎందుకలా? యాదగిరి లోపలికి రా. మొత్తానికి మీ వ్యవహారం బాగుందయా? బోత్ ఆర్ సెలెక్టెడ్. యాదగిరి సార్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మన స్టాఫ్ కి పరిచయం చేయి. గట్లనే సార్, రండి. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అడిగిపోయింది. ఇస్త్రీ చేయించి తీసుకురమ్మంటారా? నేను ఒప్పుకోను. టై వదలు. థ్యాంక్ యూ సార్. హుషారు ఆగర్ దాకా ఉండాలి సార్. రండి సార్. అమ్మమ్మమ్మమ్మ, ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను కానీ మీలాగా జీవితాలతో చెలగట్టబడి ఆడవాళ్ళని చూడలేదు. చెప్పాగా నేను మామూలు ఆడదాని కాదని. అరే ఏం చేసింది సార్? చెప్పడానికి కదా ఏమన్నా సింగిల్ ఎపిసోడా? డైలీ సీరియల్ అంత ఉంది. ఇక్కడ ఉంటానుగా, తర్వాత చెప్తానులే. పదండి రండి. చాలా రండి, ఉంది రండి. నీకు. ఇదిగో అందరి నుండి ఈ ఆటి నుంచి మన ఆఫీస్ లో ఈ మేడం ఈ సారు కొత్తగా జాయిన్ అయినరు. రావు విలాసరావు. ఈమె పేరు రజని. ఆఫీసులు తక్కువ, డ్రీమ్స్ ఎక్కువ. హాయ్ రెమో. ఏం సార్ ఉద్యోగం వచ్చింది? దావతీయరా? దావత్ ఇవ్వచ్చు కానీ బస్సులో నా పర్స్ ఎవరో కొట్టేశారు. బస్సులో పక్కన ఎవరు కూర్చున్నారు సార్? ఎందుకు? పక్కన కూర్చున్న వాళ్ళే పర్సు కొట్టేసి ఉంటారు. అంతేనంటావా? మ్మ్? లేదులేవా, నా పక్కన లేడీస్ లాంటి వాళ్ళు కూర్చున్నారు. ఈ మధ్యలో బస్సులో లేడీస్ దొంగలు ఎక్కువ ఉన్నారు సార్. డియర్ ఫ్రెండ్స్, శ్రీనివాస్ గారి తరపున మీ అందరికి నేను పార్టీ ఇస్తాను. పద్మ గారి తరపున పార్టీ మీ అందరికి నేనిస్తాను. నా తరపున ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన పార్టీయే కదా, ఇద్దరు తరపున నేనే ఇస్తాను. మేడం కొంచెం కోపం ఎక్కువనే. ఆవిడకి అన్ని ఎక్కువే, మామూలు అర్థం కాదు. అయ్య బాబాయ్ నాకెందుకు సార్? ఏ, యాదగిరి. సార్ వస్తున్నా సార్. అన్నయ్య అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి? హ్మ్? ఇవిగో మీ బట్టలు. ఇవన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చినాయి? వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారని కబరొస్తే వెళ్లారు. 5-6 నెలల దాకా రానని చెప్పమని చెప్పారు. 5-6 నెలల వరకు రాడా? ఆడు చచ్చిపోయిన చూడటానికి వెళ్ళాడా, అక్కడ ఉన్న చంపడానికి వెళ్ళాడా? స్మెల్ వస్తుందండి.
ఆడు బ్రష్ నా చేతిలోకి ఎలా వచ్చింది? చిచి ఛీ! గోడ మీద బల్లిలా అతుక్కుపోదామని వచ్చావా? ఈ రాత్రికి పార్క్ లో పడుకుంటే పోలే. ఏమి హైదరాబాద్ ఉద్యోగం అన్నా దొరికింది కానీ బ్యాచిలర్స్ కి రూమ్ మాత్రం దొరకట్లేదు. వీడు పెద్దవాళ్ళ సూట్ కేసు కొట్టేసినాడు కదా, దొరికాడు నాకు కొండిగాడి. దొంగ 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 నేను దొంగను ఎందుకు కొత్తాను రా? నా 2 సూట్ కేసులు కొట్టేసి దాంట్లో ఒకటి అమ్మేసి నాకే మస్క కొడతారా నువ్వు? నేనా? నీ మీద ఒట్టయ్యా, నా సూట్ కేసే అది. నా సూట్ కేసు నీ సూట్ కేసు ఎలా అవుతురా? మర్యాదగా ఈ సూట్ కేసు ఇస్తావా లేదంటే పోలీసుని పిలవమంటావా? నువ్వు పిలవద్దు, నేనే పిలుస్తాను. వెళ్ళు. పోలీస్ పోలీస్ పోలీస్. హలో, ఇక్కడ ఉన్నాను. ఇక్కడేం చేస్తున్నాను? మీ డిపార్ట్మెంట్ ఇంత ఎలర్ట్ గా ఉందా? ఏంట్రా వీళ్ళ గొడవ? సార్ ఆ సూట్ కేసు నాదంటే నాదని కొట్టుకుంటారండి. ఇంతకు ఎవరిదరా సూట్ కేసు? నాది సార్. ఏంటి? సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ సూట్ కేసు నాది సార్. నో సార్, యాక్చువల్లీ ఐ లాస్ట్ మై సూట్ కేస్ ఇన్ బస్ స్టాండ్. యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? జెంటిల్మెన్ లా ఉన్నావే. ఓ యా, ఐ లాస్ట్ మై సూట్ కేస్ ఇన్ బస్ స్టాండ్ యు బేబీ అని నేను కూడా ఇంగ్లీష్ ముక్కలు మాడితే బానే ఉంటది సార్. ఏడు సార్, కొండబెట్టి సింహం లాంటి వాళ్ళు మీరు కూడా పప్పులో కాలేశారు. అబ్బా, అన్నతో పోల్చావు కదా. సార్ ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఈ సూట్ కేసులో ఏ రంగు చొక్కాలు ఉన్నాయో అని చెప్పమని చూద్దాం. చెప్పబోయ్. అది అది చెప్పు చూద్దాం చెప్పు. ఈ సూట్ కేస్ లో మా అమ్మ సర్దింది సార్ బట్టలు. సార్ నేను చెప్పనండి, దీంట్లో ఆరెంజ్ కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి, ఎల్లో కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి, సిమెంట్ కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి. కావాలంటే చూసుకోమని చెప్పండి. చూడండి సార్, చూసుకోండి సార్, చూడండి సార్. అన్ని కరెక్టే. నేను చెప్పాను కదండి సార్. వాడు సూట్ కేసు కొట్టుకెళ్ళిపోయినప్పుడు అక్కడక్కడ ఓపెన్ చేసి చూసుంటాడు సార్. షట్ యువర్ మౌత్. నువ్వే దొంగవి. నేనా? పోనీ అతను ఏ టైల్ దగ్గర కుట్టించుకున్నాడో చెప్పండి సార్. సార్ అది ఏం నీదా? సార్ అది శ్రీ సాయి బాలాజీ టైలర్స్ లో కుట్టించాను సార్. కావాల్సిన లేబుల్ చూడండి. కరెక్ట్. ఎరా నన్నే మోసం చేస్తావా? ఏంటి? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా? Yes. రే దొంగ నువ్వుట్రా. నేను దొంగ. సార్ ఇది కొంచెం చూడండి. సాయి బాలాజీ టైలర్స్. ఇది కరెక్టే. ఇదంతా గందరగోళంగా కన్ఫ్యూజ్ గా ఉంది. షట్ ద బాక్స్. కానిస్టేబుల్. ఎస్ సార్. ఈయన తీసుకెళ్లి బొక్కలేసాయి. వాడొక్కడే కాదు, వీడిని కూడా. పాపం పసివాడిని అన్యం పుణ్యానికి అమాయకుడు తీసుకొచ్చి జైల్లో వేస్తారా? ఈ పాపం ఊరికినే పోదు. మీ జీపు ఏ అంబులెన్స్ గుర్తుకపోతా, మీ డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం కూడా పని రాకుండా పోతాయి. ఇదేనా? ఇక్కడ నీళ్ళేవు కాబట్టి ఇదేనా శాపం? అరే 104 సార్ శాపాలు ఎవరు పెడతారయ్యా? మహర్షులు సార్. వాడు నా కంటికి అలానే కనపడుతున్నాడా? పాప మొదలేయండి. సార్ ఇది అన్యాయం సార్. నేను ఆఫీస్కి వెళ్ళాలి. Shut up. అనండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. సార్ సార్ వీడి పెద్ద కేడి సార్. వీడు నీకు తెలుసా? తెలిసాయండి సార్. నేను విజయవాడలో ఉన్నప్పుడు వీడిని నగరం నుంచి 6 నెలలు బహిష్కరించారు సార్. ఓహో. వెళ్తా సార్, ఇంకా రాను. ఎరా, నా జీపుని అంబులెన్స్ గుద్దుతుందా? అవుతుందే సార్. నా శవం పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా పోతుందా? వాడిని వదిలేయండిరా. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ పద్మ గారు మీకు సంగతి చెప్పనా? మీరు ఆఫీస్ లో చేరగానే ఫ్యాన్ లైన్ ఆఫీస్ కి సెంట్రల్ ఏసీ వచ్చినట్టు అయిందండి. పద్మ గారు కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. కొన్ని వేడిగా తీసుకుంటారా? నో థ్యాంక్స్. అదేంటండి ఏమి తీసుకున్నప్పుడు క్యాంటీన్ కింద రావడం? అసలు మీరేం తీసుకుంటారు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే క్లాస్ తీసుకుంటాను. అదేంటండి మీకేదో రూమ్ కావాలని విన్నాను. రూమ్ చూసి హెల్ప్ చేద్దామని. ఏం అక్కర్లేదు. రెంట్ కోసం వరి అవుతున్నారా? మీరేం వరి అవ్వక్కర్లేదు. ఆల్రెడీ నేను లంక్ అంత కొంపలో ఉంటున్నాను. లంకంత కొంప. ఏమైనా పనుంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అయితే ఒక పని చేయండి, ఇక బయలుదేరండి. రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. పద్మ గారు, పద్మ గారు నేనండి శ్రీనివాస్ని. ఏంటి? నా బ్రతుకు గాడిద బతుకైపోయిందండి. పోలీస్ స్టేషన్ లో పడుకోవటం, రైల్వే స్టేషన్ లో స్నానం చేయటం, ఆఫీస్కి వస్తూ అద్దెంటి కోసం వెతుక్కోవటం. చూసారా కాయలు ఎలా కాసేసినాయో సూట్ కేసు మొయ్యలేక. అయితే నన్నేం చేయమంటారు? పద్మ గారు మీకు దండం పెడతానండి. మీకు లంకంత కొంప ఉంది కదా, దాంట్లో 6 అడుగుల స్థలం ఇచ్చారనుకోండి, సూట్ కేసునే దిడ్డుగా వాడుకుంటూ ముడుచుకుని పడుకుంటానండి. ఆ 6 అడుగుల కోసమే
6 రోజుల నుంచి తిరగలేక చూస్తున్నా. అదేంటండి అలా మాట మార్చేశారు? వాణ్ణి నసపడలేక ఏదో కోసాను. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు. మొగుడుంటేనే రూమ్ ఇస్తానని చెప్పి చస్తున్నారు. నాకు కూడా మూడు ఉంటేనే రూమ్ ఇస్తాను, పిల్ల ఉంటేనే రూమ్ ఇస్తా అంటున్నారండి. ఐడియా వచ్చింది. బెంచ్ మేట్ క్లాస్మేట్ లాగా మన రూమ్మేట్స్ అయిపోయి అనుకోండి, ఈజీగా రూమ్ దొరుకుతుందండి. నేను అవును తప్పుగా మాట్లాడానా? హాయ్ సీను. అవును, ఏదో రూమ్ ఏమంటున్నావు? రూమ్ కావాలంటే నన్ను అడగొచ్చు కదా. ఎందుకండి? ఎందుకండి శ్రీను, నువ్వు ఎప్పుడైనా నా రూమ్ కి రావచ్చు. నీ కోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అలా తెరిచే పెట్టుకుంటే డేంజర్ అండి, దొంగలు దొరుకుతారు. ఛీ. అర్థం చేసుకోరేమో. రేమోనా? నాకంత టాలెంట్ లేదు గాని నన్ను వదిలేయమ్మా. ఇదిగోండి సార్ అందరు తోలుకరమ్మన్నాడు. తోల్కరమ్మన్నాడా? మేమేమైనా గాడిదలమా? పదండి. డియర్ స్టాఫ్ మెంబర్స్, ఈ రోజు మీ అందరికి నేను ఇక్కడ టెస్ట్ పెడుతున్నాను. ఆ టెస్ట్ లో గెలిచిన వాళ్ళకి ఫ్రీ మోషన్ ఇస్తాను. సార్ టంగ్ స్లిప్ సారీ ప్రమోషన్ ఇస్తాను. ఏం టెస్ట్ సార్? మన కంపెనీకి మంచి పబ్లిసిటీ కావాలి. దానికోసం మంచి యాడ్ కి ఒక మంచి క్యాప్షన్ ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్. నేను చెప్తున్నాను కదా, టంగ్ స్లిప్ అయిద్దని. చెయ్యి స్లిప్ అవుద్దు నోర్మోస్గా యాదవా. చెప్పండి, మంచి క్యాప్షన్ చెప్పండి. నేను చెప్తాను సార్. చెప్పు. శివ బిల్డర్స్ వారి మెగా ఫ్లాట్ తో ఒక మెత్తని పరుపు ఫ్రీగా పొందండి. నీకు మంచాలు పరుపులు తప్ప వేరే ఆలోచనే రాదా? నేను కూడా చెప్తా సార్. చెప్పు. తింటే జర్దా పానే తినాలి, కొంటే శివ బిల్డర్స్ లో ప్లాటో కొనాలి. చెప్తే కొడతారా సార్? జరదాలు పరదాలు అంటే చెప్పుతో కొడతారు. వేధవా వేధవా. నెక్స్ట్. నేను చెప్తాను సార్. శివ బిల్డర్స్ లో క్వార్టర్, జీవితంలో ఒక ఆఫర్. నోటి నిండా చీకులు, ఉండవు ఏ చికాకులు, సిరి సంపదల పుల్లు. పుల్లు అంటే లాగడం. సిరి సంపదలను లాగేస్తుందనా? పుల్లు కాదు సార్, ఫుల్. నీకు ఈ నెల జీతం నిల్లు. నెక్స్ట్. నేను కూడా చెప్తా సార్. ఎనీబడీ క్యాన్. అందమైన ఇల్లు కావాలంటే శివ బిల్డర్స్ కాడికి పోవాలా? కాడికి అంటే ఎక్కడికమ్మా? వల్ల కాడికా? నా వల్ల కాదు. నెక్స్ట్. मैं बोलूं सर? ఏమి సంగం ఏముందో బోలే. छोड़ दो परेशान, ले लो शिवा बिल्डर्स का दुकान. దుకాన్. सॉरी सर, टंग स्लिप मकान. యా, నాతోనే ఉంటున్నావు కదా, నీకు కూడా టంగ్ స్లిప్ ఉంటుందిలే. నెక్స్ట్. నేను చెప్తాను సార్. శివ బిల్డర్స్ ప్రకారం ఇంటి శోభకు శ్రీకారం, సిరి సంపదలకు ఓంకారం, అందరికీ మమకారం. ఓకే, కానీ కారాలు ఎక్కువ నూరావు. నెక్స్ట్. సొంతింటి కలలకు చెప్పండి సెలవు, సొంతం చేసుకోండి శివ బిల్డర్స్ నెలవు. ఓకే ఓకే డియర్ స్టాఫ్, ఈ రోజు నుంచి శ్రీనివాసుని మన యాడ్ వింగ్ ఇన్ఛార్జ్ గా ప్రమోట్ చేస్తున్నాను. క్లాప్స్ అగైన్. ఏంటి బావా? బావా అంటే బుల్లెట్లా దూసుకెళ్ళాలి గాని అంత డల్ గా ఉంటే ఎలా? నీకిది కరెక్ట్ కాదు గాని నన్ను తగులుకో, సూపర్ షార్ప్ చేస్తాను. ఎవరే? మీ బావే ఇప్పుడే ఫోన్ లోకి వచ్చాడు, నా లైన్ లో పెడదామని. ఇటివో, నీకు అస్సలు బుద్ధి లేదు. హాయ్ బావా. హాయ్ పద్మ. ఎవరే బాబది? బుర్ర తినేసింది. నా ఫ్రెండ్ సరదాగా ఆట పట్టిస్తుంది. అది చాలా ఫాస్ట్లే. ఇంకేంటి బావా, నువ్వెలా ఉన్నావు? అత్తయ్య ఎలా ఉంది? అందరూ బాగున్నారు. ఇంకా ఏముంది, నేను జాబ్ కు అప్లై చేశాను. తొందరలోనే హైదరాబాద్ వచ్చేస్తాను. వావ్, గుడ్ న్యూస్. నేను అదే కోరుకుంటున్నాను. ఓ కళ. పాత సామాన్లు కొంటాం, పాత బకెట్లు కొంటాం, పాత ఇవాళ కొంటాం కాదు, కొల్ల కొట్టడా. వీళ్ళన్నా బ్యాచర్స్ ఇస్తారో లేదో. మేడం మేడం, ఇదే సామాన్లన్నీ బయట ఉన్నాయి. మేడం లేదు, సార్ ఉన్నారు. నువ్వా? ఇల్లు దోచేస్తున్నావు కదా, ఉండి పోలీసులతో చెప్తాను. ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు? ఎవరిది? నాది. నీదా? మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? ఇంటి మీద లోన్ ఉంది, లోన్ తీర్చడం కోసం దొంగతనాలు చేస్తాను. ఈ రోజుతోటి లోన్ తీరిపోతుంది. అందుకే ఇల్లు అద్దెకిచ్చేసి ఆ వచ్చే డబ్బులతోటి నీలాగా రాయల్ గా బతుకుదాం అనుకుంటున్నాను. నీకెంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ కాదు, ఫ్లాష్ బ్యాక్. ఏదో ఒకట్లే. ఆ రెంట్ ఏదో నేను ఇస్తాను, నాకు అద్దెగా కూడదు. ఇదిగో చూడు, బ్లడ్ బానే ఉంది. ఇల్లు బాగా చూసుకుంటాను, మేకులు కొట్టను, తొడవను, తుడుస్తాను. జేబులు ఎంత ఉంది? 700 ఉంది. ఏ తక్కువైందా? 800 అనుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్, ఫ్రెండ్షిప్ ఏముంది. ఇచ్చే. ఇదిగో తీసుకో. జాగ్రత్త చూసుకుంటా కదా? జాగ్రత్తగా చూసుకుంటా. రా ఒకసారి నుంచి ఉందాం. థ్యాంక్ యూ. ఈ సామాన్లు తీసుకెళ్ళి మిగతా సామాన్లు లారీలు పంపించే. ఓ నేను పంపిస్తాలే. జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకో. బాయ్.
నాకు ఇల్లు దొరికిందో చియ్యా! ఈ మాట నీదే కదా, నా మాట వినావు కదా. ఏమండి తలుపులన్నీ తీసే ఉన్నాయి, మీ మతి మరుపుతో చూస్తున్నాను. ఇంటి తాళం వేయలేదా? తలుపులన్నీ వేసి వచ్చానే. ఇదేంటి టూలెట్ బోర్డు ఉంది? ఇది మనీళ్ళు కాదేమో. మీ మరుపు మండ మనీలేనండి. లోపల ఎవరో ఉన్నారే, పదా. ఎవరయ్యా నువ్వు? నేనెవరా? నువ్వెవరయ్యా? నేను ఈ ఇంటి ఓనర్ని. నువ్వు ఈ ఇంటి ఓనర్వా? మరి ఆడెవడు? ఎవడాడు? ఎవడేంటి? నాకు ఈ ఇల్లు రెంట్కి ఇచ్చి అడ్వాన్స్ పట్టుకెళ్ళినాడు. ఏంటయ్యా కటింగ్లు ఇస్తున్నావా? నేను కటింగ్ కొంపదీసా పొట్టుడు మళ్ళీ నా కటింగ్ ఇచ్చాడా? ఏమేం ఇల్లంతా దోచేసి ఎవడో వీడికి అతికిచ్చి పారిపోయాడే. ఏమండి నేను వీడిని గట్టిగా పట్టుకుంటాను, మీరు అర్జెంట్ గా పోలీసులకు ఫోన్ చేయండి. గట్టిగా పట్టుకో, పోలీసులకి ఫోన్ చేస్తా. కరుస్తాడు, జాగ్రత్త. హలో యా! పోలీస్ స్టేషన్. పద్మా, ఏమే పద్మా, ఏంటి ఆ కన్నీళ్లు? ఏదైనా బ్యాడ్ న్యూసా? ఇవి బాధతో వచ్చేవి కావే, ఆనంద బాష్పాలు. లెటర్లో మా నాన్న ఆనందం ఫస్ట్ టైం కనిపించింది. పొలాలు పండక, తెచ్చినప్పులు కట్టలేక మా నాన్న ఏమైపోతాడోనని బెంగపడేదాన్ని. అక్కడున్ననాళ్ళు నేనెంతో ధైర్యం చెప్పేదాన్ని. కాని నాకన్నా అందరికన్నా డబ్బిచ్చే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు తెలిసొచ్చింది. మహతి, పద్మా, బాయ్ బాయ్. పోన్లేవే, మొత్తానికి మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ నువ్వు ఇక్కడ రూమ్ ప్రాబ్లం పెట్టావు కదే. నేనేం చేయనే? అవునులే, నువ్వేం చేస్తావు? ఒక అతను కలిసిందా ఉంటున్నాడే. మరి ఇంకే ఉండొచ్చు కదే. మగాడితో ఎలా ఉంటావే? పద్మా, మహతి, బాయ్ బాయ్. ఏ అతను మంచోడు కాదా? మంచోడే, కాకపోతే ప్రతిదానికి ఎదురు చెప్తుంటాడు. కాస్త తిక్క. నిన్ను చూసి సొల్లు కార్చే టైప్ అయితే భయపడాలి గాని ఎదురు చెప్పే టైప్ అయితే భయం ఎందుకే? అలాంటి వాళ్ళకే అమ్మాయిలు ఎక్కువ పడతారు. నువ్వు గాని అతను లవ్ లో పడతావేమో. చూడు, కొట్టేనంటేనా? నేనసలే మామూలు ఆడదాని కాదు. తెలుసులేవే తల్లి. పద పద, బ్యాగులు చదువుకుందాం. పద పద. ఇల్లు బాగుంది, ఇల్లాలుందా అని అడిగారు. ఎక్కడి నుంచి వస్తుంది? తక్కువ చేసుకున్నంత ఈజీగా వెళ్ళాలంటే. ఏంటండి, తమకింకా ఇల్లు దొరకలేదా? ఇల్లు దొరికితే సూట్ కేసు పట్టుకుని రోడ్డంతా పడతానా? చూడండి, నాకు ఒక చిన్న డౌట్. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆఫీసులో కలిసి పని చేస్తాం కదా, అలాంటిది సాయంకాలం నుంచి పొద్దున్న వరకు ఒక ఇంట్లో కలిసి ఉంటే ఏంటండి ప్రాబ్లం? ఏంటండి మీరు మాట్లాడుతున్నది? వెస్ట్ గోదావరి తెలుగు. ఏమన్నా మాట్లాడితే మాత్రం ఆడాళ్ళు మగాళ్ళు సమానత్వం అంటారు. అసలు మీతో కలిసి ఉండడానికి నేను భయపడాలి. ఏంటి మీ గోలా? నా గోల ఏముందిలేండి, ఈ మధ్యన ఏ ఆడదాన్ని కదిపినా మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, ఫ్లైట్లు నడిపేస్తున్నాం, ఫైటింగ్లు చేసేస్తున్నాం. అబల సబలా అని తబలా కొడతారు గానీ విషయానికి వస్తే ఉంది. ఎన్ని గదులున్నాయి ఆ ఇంట్లో? ఎన్ని అంటే చెప్పడం కష్టం. ఒక పెద్ద హాల్ ఉంది, ఒక పెద్ద బెడ్రూమ్ ఉంది, టోటల్ గా ఒక మినీ ప్యాలెస్ లో ఉంది. అయినా ఎన్ని మీతో ఎందుకు చెప్పటం, చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు. సరే, ఉంటాను. బాయ్. హలో, నేనంటున్నది మీతో కలిసి ఉంటానని. మీరు నాతో థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి ఒకరికొకరం సాయం చేసుకోవాలి. సరే, మీరు అదే మాట మీద ఉంటారా? ఎస్. మై గాడ్, హెల్ప్ అన్నారు కాబట్టి ఈ సూట్ కేసు ఆఫీస్ దాకా తీసుకురండి. దీంతో కలిసి ఉంటాం అయ్యే పనేనా? ఏందబ్బా ఇంత సీక్రెట్ గా రాస్తుండు? లవ్ లెటరా? కదా. చెలియ చెలియో చెలియ చెలియో అలల బడిలో ఇరిగిపోతున్న తలల బడిలో. చెలియ చెలియ లెటర్ చదువు, చదివిన వెంటనే పార్క్ వచ్చేయి. యాదగిరి, ఈ రోజు నా దినఫలాల్లో 3 సార్లు లాభం పొందని రాసుంది. అంత ఎగురితే నడ్డు ఇరుగుతుంది, ఆ తర్వాత వానయోగం కూడా ఉంటుంది. అంటే కారా? కాదు, వీల్ చైర్ 1, 2 అన్ని అందులోనే. సరే గాని ఇక్కడ ఉండడం మనకు అంత మంచిది కాదు. క్యాంటీన్కి వెళ్ళి చక్కగా టీ తాక్కుంటూ హ్యాపీగా మాడుకుందాం పదా. చవరుకోండి, పొద్దున్న ఇవన్నీ పని చేసుకోవాలి. మీరు వెళ్ళండి. అలబా నీ కర్మ. అబ్బా హీరో. అమ్మా, లవ్ లెటరే పద్మ మేడంకి. ఎదురు చూస్తావా? నీ సంగతి చెప్తా బిడ్డ. వాట్ హ్యాపెన్?
ఏం జరిగింది? చూడండి సార్, ఈ ఇడియట్ నాకు లవ్ లెటర్ రాశాడు. సాయంత్రం పార్క్ రావాలట. ఏమయ్యా ఆఫీస్ అనుకున్నావు, ఏమనుకున్నావు నువ్వు? సార్ ఐమ్ టోటలీ కన్ఫ్యూజ్ సార్. ఆ. పద్మ గారి టేబుల్ మీద ఉండాల్సిన లెటర్ ఎక్కడికి ఎలా వచ్చింది? దేర్ సంథింగ్ రాంగ్ యు నో. నువ్వు రాసింది పద్మక. అమ్మా రజనీ నీకు కాదంట, పద్మకంట. నాకా? యా నాకు లవ్ లెటర్ రాస్తావా? What's wrong? ఎంత ధైర్యంగా నీకు? ఎరా ఆఫీసులో స్టాఫ్ అందరికి లవ్ లెటర్స్ రాస్తావు నువ్వు? రాయలాగా రైట్. యూస్లెస్ ఫెలో నిన్ను. డిస్మిస్ చేస్తా బిడ్డ. ఎండి నువ్వు అనేనా? మీరే సార్. షట్ అప్. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. నువ్వేంటి శారీ కట్టుకోకుండా డ్రెస్ మార్చావు? పోన్లే అమ్మ, జారుడు తప్పింది మనకి. జారుడు మాట అటు చొర్రి రిమోట్ బై ఎఫ్ ఛానల్ లాక్ అయింది. డోంట్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్. సార్ ఈ రోజు 3 లాభాలన్నారు గివే సార్. పెట్టడం పద్మ టేబుల్ అని పెట్టాను రా, కానీ దీని టేబుల్ ఎలా వచ్చింది? దీనపాలం. వాళ్ళు కొట్టిన దెబ్బల కన్నా వీడి మాటలే బాధకున్నాయి. ఏమండి, ఇంటి తలుపు తీసుందా తాళం వేస్తుందండి? ఒకసారి మీ ఆవిడని కూడా చూపించవయ్యా. ఏమండి, వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారండి. అమ్మో, రానంటే ఎలాగండి? ప్లీజ్ రండి రండి. చిలకా గోరింకల్లా ఉన్నారు. అయ్యో, మా ఫోటో తీసారండి. తీయాలనిపించి తీశానంట. బాగుంది మీ జంట, మీ బ్రతుకు కావాలి 100 ఏళ్ల పంట, కలకాలముండాలి మీరు మా ఇంట, గొడవలంటే నాకు మంట, పెడతాను పెంట వినకుంటే మెదడు తింట, లగేజీ లాక్కుంట తన్ని తరిమేస్తానంట, టటటట ఇదే లింగమూర్తి మాట. ఏమండి, మీరేనా ఇక్కడ దిగేది? అవునండి. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ ఆవిడ కూడా దిగింది. ఆవిడ అడిగి చావచ్చుగా. అది- ఇదిగో కళ్ళజోడు, ఇట్రా. ఈ కాలనీలో కొన్ని కండిషన్లు ఉన్నాయి. రాత్రిపూట మగాళ్ళు బయట రావడానికి వీల్లేదు, మీ ఆవిడ్ని పుట్టింటి పంపడానికి వీల్లేదు, ఒకవేళ పంపినా నువ్వు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, ఉంటే అది నాతోనే ఉండాలి. ముఖ్యంగా మా ఆవిడ ఇప్పుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా నువ్వు మాట్లాడడం వీల్లేదు. మాట్లాడుతుంది ఇక్కడ, నువ్వు అక్కడ చూస్తావేంటి? నువ్వు బరా. వస్తానండి. వస్తావా? కుర్చీ వేసి కూలర్ పెడతాను, తీరిగా కూర్చొని మాట్లాడుకోండి. అది కాదు. కొట్టానంటే చూసారా మూర్తి గారు, ఆయన దిగింది ఇప్పుడు, అప్పుడే మొదలుపెట్టింది. అనుమానం మొగుడు, చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు, వాడే వీడు. మీతో చెప్పాను చూడండి నన్ను. ఇదో కళ్ళజోడు, నీలా డ్రెస్ వేస్తే మేము బానే ఉంటాం. నువ్వు ఆ చూపు మార్చవా? నువ్వు పద. వాడికి పెళ్ళాం మీద అనుమానం బాబు, ఇలాగే అల్లరి చేస్తుంటాడు. అవన్నీ ఏం పట్టించుకోకు. మీదే ఊరన్నావు? రాజమండ్రి అండి. మీ నాన్నగారి పేరు? మేకా సత్యనారాయణ గారండి. మీ మామగారి పేరు? తెలియదండి. తెలీదా? రామారావు గారు. అదేంటది, ఆ అమ్మాయి సుబ్బారావు అంటుంది, నువ్వు రామారావు అంటున్నావు? ఆయన అసలు పేరు రామసుబ్బారావు అండి. ఓహో. నేనేమో ఇలా పిలుస్తాను, ఈవిడేమో అలా పిలుస్తుంది. ఆయన ఎలా పిలిచినా పలుకుతారండి. ఇంటర్వ్యూ అయిపోయిందండి, ఆ. కీసిస్తే తాళం తీసే ఉంది, కుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళండి. మంచిదండి. ఒక్క కవిత. నేను వారం రోజుల నుంచి స్నానం చేయలేదండి, రూమ్ దొరక. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఆగండి ఆగండి, ఉడికాలు పెట్టండి. ఇదే మన ప్యాలెస్. అదేంటి గదికి తాళం వేసింది? నాతో 2 రూమ్లు ఉన్నాయన్నారు. అదే నాకు అర్థం కావట్లేదండి. మీరున్నారు, నేను కనుక్కొస్తాను. అబ్బాయి, తాళం సంగతి అడగండి. కాఫీ తాగండి. థ్యాంక్స్ అండి. ఆ రూమ్ కీ ఇస్తే. అదే, ఇంతకు ముందు ఈ ఇంట్లో మా అబ్బాయి ఉండేవాడు. వాడికేమో సడన్ గా ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఆ రూమ్ లో వేసి తాళం పెట్టుకున్నాడు. మొన్న నేను వచ్చినప్పుడు మీరు అద్దెకి రాగానే మా అబ్బాయి సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోతారని చెప్పారుగా. నిజమేనయ్యా, వాడికి లీవ్ దొరకలేదు. 3 నెలల దాకా రావడానికి కుదరదు మమ్మీ, ఆ తర్వాత వస్తానని ఇంతకు ముందే ఫోన్ చేశాడు. ఓ పని చేద్దాం, 2 రూములకి కలిపి 1000 రూపాయలు అనుకున్నాం కదా. అవును. ఆ రూమ్ ఖాళీ అయిన దాకా 500 ఇవ్వండి. ఎంచక్క ఈ సామాన్లన్నీ మీరే వాడుకోండి. ఏంటండి, అంతవరకు మేమిద్దరం ఒకే గదిలో ఎలా పడుకుంటాం? ఇది మరీ బాగుంది అమ్మాయి. మొగుడు పెళ్ళాలు ఒక గదిలో కాకపోతే 10 గదుల్లోనే పడుకుంటారు. దానికి అదే మావిడికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందండి. ఓహో. నిద్రలో అది గిరగిరా దొలుతూ గోండు గుద్దేసుకుంటుంటుంది. ఇదిగో, మీరు దొల్లుతారో పొల్లుతారో నాకు అనవసరం. ఉన్నది ఇది, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే దయచేయండి. కష్టమండి. ఏమండోయ్, ఆ? ఇల్లు అద్దుకుందండి. లేదండి, మేము అడ్వాన్స్ ఇచ్చాం. మేము దిగిపోయామండి. అలా అన్నావు, బాగుంది. సామాన్లన్నీ బయటే ఉంచుకున్నారు, లోపల పెట్టుకోండి. అలాగేనండి. ఏంటిది, కోతలు కోసి నన్ను కమిట్ చేయించి ఆఖరికి ఇలా ప్లాన్ చేశారా? ప్లాన్ చేయడం ఏంటండి, ఇది ఏదో నేచురల్ గా జరిగిపోయింది అంతే. నేచురల్ గా జరిగిందో మీరు నేర్పుగా చేశారో నాకు తెలీదు. నేను ఇంట్లో చచ్చినా ఉంటాను. నాకు తెలుసండి మీరుండ్రని. ఒక పరాయి మగారితో కలిసి ఉండడానికి ఏ ఆడదానికైనా భయం. ఎంత భయమో. నాకేం భయం లేదు, నేనేం మామూలు ఆడదాన్ని కాదు. అయితే ఉండండి, ఉంటాను. నాకు కావాల్సింది కూడా అదే. రండి, వేడి వేడిగా కాఫీ తాగితే మీ వేడి కూడా కొంచెం చల్లారుతుంది. పొయ్యండి. మీరే పోసుకుని తాగుతుండండి. ఈ లోపు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్.
మ్మ్, ఇదిగో ఆ, మనం కలిసి ఉంటున్నామని ఆఫీస్ లో ఎవరికి తెలియకూడదు. మా బంధువులు వస్తే మీరు, మీ బంధువులు వస్తే నేను రూమ్ లో ఉండకూడదు. ఓకే? ఎవ్వరు రాకపోతే షటప్. అయితే ఓకే అబ్బాయి. గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే Stop it. ఏ ఈ పాట మీకు నచ్చదా? ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ సిచ్యువేషన్ లో నాకు నచ్చదు. ఆగిపోయింది. అయిపోయి. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. ఇంట్లోకి రాగానే ముగ్గులు పెట్టేస్తారు అంటే మీరు ఇల్లు చాలా నీట్ గా ఉంచుతారు. అందుకే అన్నారు ఇంటికి దీపం ఇల్లాలు అని. Shut up. ఈ లైన్ లో ఉన్న చోటు మీది, మిగతాదంతా నాది. ఏంటి ఈ 6 అడుగుల ప్లేస్ నాదా, మిగతా అంతా మీదా? ఇది అన్యాయం. ఆ రోజు క్యాంటీన్ లో 6 అడుగులు చాలన్నారుగా. ఓ అదా, ఫ్లో లో 190 అంట. ఆగండి. ఏంటి రాత్రి పూట ఈ గీత దాటి వచ్చారో వస్తే ఏం చేస్తారు? కాళ్ళు కట్ చేస్తా. ఆడదాన్ని మళ్ళీ తీగ అంటారు, ఇది కరెంట్ తీగలా ఉందే. ఏమీ అక్కర్లేదు. మీకు పైసా కూడా ఇవ్వకుండానే మీరు చెప్పిన ఆ ముంబై సంబంధం మాకు ఓకే అయిపోయింది. ఏమిటి మా ప్రమేయం లేకుండానే ఎలా? ఇలా ఏంటి మావయ్య? ఏం లేదమ్మా, మీ బావ కోసం బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాడు ఈయన. ఏంటి నేనుండగా మా బావకి మరో సంబంధం తీసుకొస్తావా? నిన్ను ఆగవే ఆగు. అతను తెచ్చింది ఈ అమ్మాయి ఫోటో. నా ఫోటో? ఇదిగో నా మేనకోడలి ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చిందో నువ్వు కనుక నిజం చెప్పకపోతే ఇప్పుడే నేను చంపేస్తా. అయ్యా నన్ను క్షమించండి. ఫోటో స్టూడియోలో అందంగా కనిపిస్తే 4 డబ్బులు సంపాదించుతని బుద్ధి కట్టిదని ఈ వెధవ పని చేశానయ్యా. అసలు ఈ అమ్మాయి మీ మేనకోళ్ళని నాకు ఇంతవరకు తెలియదు. అయ్యా నన్ను క్షమించండి, మీకు దండం పెడతా, నేను వెళ్ళిపోతున్నాయ్యా. చూసావా నందిని, వాడికి తెలియక తెచ్చినా మీ ఇద్దరికి ముడి పెట్టాలనే వచ్చాడు. మీ ఇద్దరికి ఆ దేవుడే రాసి పెట్టాడే. ఆకలి దచ్చేస్తోందండి. అర్రే, ముద్ద పప్పు, కొత్త ఆవకాయ, ఈ 2 అంటే నేను పడి చచ్చిపోతానండి. అదేదో బయటికెళ్ళి చావండి. అరే, ఏదో సరదాగా అంటే నిజంగా చచ్చిపోమంటున్నారే. సరే, మీ మాట నేను ఎందుకు కాదన్నది. తిన్నాక చచ్చిపోతాను, ముందు అన్నం పెట్టండి. లేవండి. ఒక్కరే ఎలా తింటారండి? తినడానికి 5 వేళ్లు తోడున్నాయి. సరే, ఈ ఒక్క రోజుకి 2 ముద్దలు పెట్టండి. రేపటి నుంచి నా ప్లాన్ లోనే ఉంటాను. 2 మెతుకులు కూడా పెట్టను. అర్థమైంది. గుడ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. బయటికి వెళ్తున్నాను. జలోసిల్ టాబ్లెట్స్ ఏమన్నా తీసుకురమ్మంటారా? ఎందుకు? ఒక్కరే తింటున్నారు కదా, అరుగుతుందో లేదోనని. ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా అరుగుతుంది. అవునులేండి, మనుషులకైతే డైజెషన్ ప్రాబ్లం. అమ్మో, ఇలా జరిగితే ఇంకేమన్నా ఉందా? అయినా నేను ఊరుకుంటానే ఏంటి? అరవను. అల్లరి చేస్తే ఇరుగు పొరుగు మీరు మొగుడు పెళ్ళాలే గాని నన్నే అంటారు. కష్టమే, ఏం చేయాలి? ఏమైందండి? దించండి. లుంగి ఎత్తడం కూడా తప్పేనా? అసలు ఎందుకు ఎత్తారు? దీనికి పోండి. కర్మ. ఏంటండి, నిద్ర పట్టట్లేదా? అవును. నేనేమైనా చేస్తానేమోనని భయమా? అదేం కాదు. మరి కొత్త ప్లేస్ కదా, అందుకే పట్టట్లేదు. ఓ సింతేనా? ఒక్క నిమిషంలో మీకు నిద్ర వచ్చేటట్టు చేస్తాను చూడండి.
ఇప్పుడు చూడండి, మీరు గుర్రు పెట్టి నిద్రపోతారు. తిరగేస్తుంది. నా మౌతార్గును మీ మైండ్కి సెట్ కాలేదు. ఈసారి క్షణంలో నిద్రపోతారు చూడండి. ఏం చేస్తారు? ఉప్నాటిజం, చిచి హిప్నాటిజం. మీకు హిప్నోటిజం వచ్చా? వచ్చా. పట్టాభిరామ్కి ఉప్నాటిజం, చిచి హిప్నాటిజం నేర్పించిందే నేను. మీ మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు. మీరు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు. మీరు డీప్ స్లీప్ లోకి వెళ్తున్నారు. నిద్రపోదాం అనుకుంటున్నారు, నిద్రపోయారు. నిద్రపోదాం అనుకుంటున్నారు, నిద్రపోయారు. పద్మగారు, కూల్ డ్రింక్ తాగుతున్నారా? లేదు, ఎండ్రిన్ తాగుతున్నా. వాటే జోక్, వాటే జోక్. ఏమండి, మీరు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారండి. నాలో చాలా విషయం ఉంది. శాంపుల్ కూడా వదులుతాను చూడండి. మీ అందమైన మొక్కను చూస్తే నాకు ఏంటండి, ఇంకా మొదలు పెట్టకుండానే నచ్చలేదా? ఇంకోటి వదులుతాను చూడండి. ఏమండి, మీతో జీవితం పంచుకోవడం అంటే నాకు అదో రకమైన ఏంటండి, మీ మూడు బాగాలేనట్టుంది. నెక్స్ట్ టైం కలుస్తానులేండి. హాయి హాయి హాయిగా. ఏంటండి ఆవిడ అంత సీరియస్ అవుతున్నారు? ఆవిడ గురించి నీకు సరిగ్గా తెలియదా? ఆవిడకి అప్పుడప్పుడు దెయ్యం పడుతుంటుంది. స్లోగా చూడు, ఆ ఫేస్ చంద్రముఖిలా ఉంటుంది. అమ్మో, నా లకలకలకలకు వచ్చేస్తుంది. ఏమండి, నేను ఉన్నాను అడిగితే లేనని చెప్పండి ప్లీజ్. నడకేంటి అలా ఉంది? కాళ్ళు వంకరేమో. దగ్గరికి వచ్చా. పద్మ గారు, నరేమో కనిపించాడా? ఆయన లేరు, బయటికి వెళ్ళారు. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? వస్తున్నా. ఐస్ క్రీమ్ తిందాం పద. సార్ నమస్తే. కలగంటి కలగంటి కమ్మని కలగంటి పక్కింటి యువజంట ఆటపాటల గంటి ఓ కలకంఠి కనులు తెరిచి నేను గంటి. కంటి లేదు, సొంటి లేదు, వంటయ్యరగంట అయ్యింది. రండి వడ్డిస్తా. నాది కవిత్వం, నీది కపిత్వం. ములక్కాడ తొక్కలో ఇడ్లీ, బొంగులో చట్నీ. పద్మ గారు, యాక్చువల్ గా ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకు డౌట్ రావచ్చు, వీడిది బర్త్డే అంటున్నాడు, కేకు లాంటివి ఏమీ లేవేంటా అని. నాకు అలాంటివి ఏమీ నచ్చవండి. ఏదో ఈ బర్త్డేకి మీ సంతృప్తి కోసం మీరు చేసిన పప్పు చారు ములక్కడా తిని అడ్జస్ట్ అయిపోతాను. ములక్కాడ పప్పుచారు కోసం బర్త్డే చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, నా బర్త్డే కాదండి, నోరు తెరిచి అడుగుతున్నాను, పెట్టొచ్చుగా. చచ్చిన రోజు చేసుకున్నా కూడా పెట్టను. మీది గుండె బంజారీల్స్ బండా? ఏంటబ్బాయి గొడవ? గొడవ ఏమి లేదండి. ఈ రోజు నేను ఉపవాసం, ఇడ్లీలు తింటుంటే అదేమో అదే తనేమో ఈ వయసులో ఉపవాసాలు ఎందుకండి, ఆరోగ్యం పాడైపోతుంది, ఇంచక్క నేను ములక్కాడ పప్పు చారు చేశాను తినొచ్చు కదా అంటాను. అంతేనమ్మాయి? అంతే అంతే. అదేంటండి ఇడ్లీలు తీసేసుకున్నారు? ఎందుకు వచ్చిన ఉపవాసాలబ్బాయి మీకే? ఏం చక్క ఈ హోటల్ ఫుడ్ తినేస్తారు. ఆరోగ్యం దెబ్బతింటే మీకు చాకరీ చేయలేక మేం చావాలి. అమ్మాయి, నీ చేత్తో పప్పుచారు అన్నం కలిపి పెట్టమ్మా. ఏంటి, నా చేత్తోనా? అవును, ఏమిటి అలా చూస్తావు? పెట్టు. అది పెట్టమ్మా. మెత్తగా కలుపు, త్వరగా అరుగుతుంది నాకు. కర్మ. తిను. సిగ్గు. ఇంకా సిగ్గుపోలా. ఆ ములక్కాడ పెట్టరా. ఆహా, పెట్టింది ముద్ద
అది అన్నపు ముద్ద మమతల ముద్ద ఇక మనమెందుకే ఇక్కడ పదవే ముద్ద. మీరు వెళ్తే నా నోట్లో ముద్ద పోతుంది కారణం తర్వాత చెప్తాను మీరు పెట్టండి. ములక్కాడ పప్పుచారు అదిరింది పిన్ని గారు. ఆ ముక్క మీ ఆవిడికి చెప్పవయ్యా. నాకా ఎందుకు? మీరు వెళ్ళిన తర్వాత నేనే చెప్తాను. అయ్యింది అయ్యింది అర్థమయ్యింది ములక్కాళ్ళ ముసలం ప్రారంభమయ్యింది ఇక మనం వెళ్ళాలని అర్థమయ్యింది. వస్తానయ్యా. రేపు ఇదే టైంకి వచ్చేయండి. పాడు మనుషులు ముద్దులు కలిపి నోట్లో పెట్టాలట. బుద్ధి లేకపోతే సరే. గోరుముద్దలు తిన్నాడు గోపాలకృష్ణుడు. చెప్తా చెప్తా. ములక్కాడ పప్పుచా ఏంటి పక్కన సంగలు పెట్టారు? బయట పడుకుంటారా? ఆడవాళ్ళు రాత్రి బయట పడుకోవటం అంత సురక్షితం కాదు. ఇది నాకు కాదు మీకు. నాకా? బాగా తిన్నారుగా ములక్కడ పప్పుచారు. వెళ్ళి బయట పడుకోండి. ఏమయ్యో ఏమైంది ములక్కాళ్ళ పప్పు చారు తడాఖా బయట వేశావేమి పడఖా. అత్తెన పాపానికి ఇక్కడికి వచ్చింది. ఏమంటివేమంటివి? అది మరేం లేదండి, లోపల ఒక్కపోతగా ఉంది అందుకని బయటకు వచ్చి పడుకున్నాను. బయట గాలెందుకో ఈ లోపల బయటగాలుండగా. ఇంకా లోపలుంది రాధ బయటెందుకు బాధ. నాకు నచ్చలేదు మీ ఆగుతారా మీ సదా? అచ్చా బాబోయ్, బయట పక్కేసేమిటి? బయట పక్కేసాడా మీ ఆవిడ పక్కన పడకేసాడా? ఇక్కడ పడుకుంటే జరిగేది అదే. ఇదిగో కళ్ళజోడు, నేను నీకేం చెప్పాను? ఇలా బయట పడుకోకూడదని చెప్పానా? అయినా పడుకున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇక్కడ ఇలా పడుకుంటే తెల్లాళ్ళు నా పెళ్ళాం పక్కన నేను జాగారం చేయాలి. వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకో. లోపలికి వెళ్ళి పడుకో. లోపలికి వెళ్ళి పడుకోయా బాబు, అది వచ్చేస్తుంది. అమ్మయ్యా వచ్చాయి. ఎక్కడికే వస్తున్నావు? సారీ అండి, మీ గీత మీదకి నా చాపిలిపోయింది. వాళ్ళందరి దగ్గర దొంగ నాటకాలు ఆడి లోపలికి వచ్చారా? చూడండి, దొంగ నాటకాలాడో కబాడీలాడో లోపల రావాల్సిన అవసరం నాకు లేదు. వాడికి వాళ్ళ ఆవిడ మీద డౌట్, అందుకే నన్ను లోపల పంపించాడు. నాకు మీ మీద డౌట్. చచ్చా మీరు ఆవిడ మేము పట్టించుకోకండి. నేను ఎవరితోనే వెళ్ళను, మీతోనే ఉంటాను. ఎవరితోనో వెళ్తారని కాదు, ఎక్కడ నా దగ్గరకు వచ్చేస్తారోనని. మీరు ఎక్కడికి వెళ్తే నాకెందుకు? రామ కళ్ళు పోతాయండి. నేను ఆంజనేయ స్వామి భక్తుని. ఏది లాకెట్టు? అయితే పడుకోండి. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఫస్ట్ టైము నన్ను నమ్మినందుకు. ఏమిటిది? గొలుసు. కుక్కను పెంచుకుంటారా? కాదు. మరి దేనికి? మిమ్మల్ని కట్టేయడానికి. నన్ను కట్టేస్తారా? ఎందుకు? మీ మీద నాకు నమ్మకం లేదు. నా సేఫ్టీ కోసం కట్టేస్తున్నాను. అవి దేనికి? కాలికి చాపండి. టూ మచ్ అండి. అమెరికన్స్ కూడా తాలిబన్స్ ఇలా కట్టేస్తుండ్రు. ఇలా కట్టేస్తే నాకు ఎలా నిద్ర పడుతుందో చెప్పండి. నాకు నిద్ర పడుతుంది. మీరు కూడా పడుకోండి. ఇంతకన్నా పోలీస్ స్టేషనే బెటర్. ఇలా కూడా ఉంటారా రూమ్మేట్స్? చచ్చా అబ్బో. లేపితే తిడుతుంది. కరెక్ట్, పొద్దున్నే చూసుకోవచ్చు. ఏం చూస్తున్నావు? అటు తిరుగు. అరే, దీనికి నాకన్నా అర్జెంటుగా ఉందా?
నీకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదే. నా కర్మ. చాలా గట్టి కట్టావు. ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఎవరు హించెదరు. ఏ నిమిషానికి జిప్పు ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఎవరు హించెదరు. ఇదేంటి? పద్మగారు, పద్మగారు, పద్మగారు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి మీ హడావిడి? స్నానం కూడా చేయనివరా? నా కాలు ఏమైందండి? ఉన్నాయిగా 2 కాళ్ళు. ఆ 2 కాళ్ళు కదండి, ఈ కాలు ఏమైంది? ఎందుకుంటుంది? అడ్డదిడ్డమైన పనులన్నీ చేస్తే. నేనేం చేశానండి? నా చీర మీద మీ ప్యాంట్ ఎందుకు ఆరేశారు? నేను ఆరేలేదండి, అది గాలికి వచ్చి పడి ఉంటుంది. అందుకే కట్ చేశాను. అదేంటి? గోడ నేల మీద. మీ చెప్పు మీద నా చెప్పు కాదు, నా కాలు మీద మీ కాలు. మీరు అలా అనుకున్నారా? అవును. అయితే అదే కరెక్ట్. అలాగైతే మీ కాలు కూడా కట్ చేస్తాను. జాగ్రత్త. చెమటట్టించేస్తుంది. నాది కట్ చేసి నా జేబులోనే పెట్టింది. దీని ఫ్యామిలీ అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అనుకుంటా. తన పుస్తకం మీద నా పుస్తకం అంటే ఇది గనక చూసిందంటే ఏం కట్ చేస్తానంటుందో. హలో నాన్న, ఎలా ఉన్నారు? బానే ఉన్నానమ్మా. మనకి బోర్వెల్ శాంక్షన్ అయింది. ఆ పని మీద హైదరాబాద్ వచ్చాను. నువ్వు అడ్రస్ చెప్తే ఇంటికి వస్తాను. ఇంటి అడ్రసా? అది చెప్పమ్మా. కృష్ణా కాలనీ, మధురా నగర్. ఆ ఏరియాకి వచ్చి కవి గారి ఇల్లు అని అడిగావంటే ఎవరైనా చెప్తారు. ఆ ఇంటి పక్కనే మా ఇల్లు. అలాగేనమ్మా. మేడం ఫైల్ మేడం. యాదగిరి మేడం. శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం, ఏదో పని ఉందని చెప్పి బాస్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకొని పోయిండు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడినా? ఆయన చెప్పి వెళ్ళిపోవాలా మీకు? నన్ను విసిగించుకో. ఏందో మేడం, పరిశాన్ పరిశాన్ అవుతుంది. కొద్దిగా కొద్దిగా కొద్దిగా. అమ్మా పులుసేయమ్మా. అరే పులుసేయమంటే పెరుగు పట్టిస్తున్నావేంటి? సారీ నాన్న, పెరుగు వేసుకోండి. ఏంటమ్మా అసమానం ఆ గుమ్మ వైపు చూస్తున్నావేంటి? ఏముంది అక్కడ? అబ్బే ఏం లేదే. అవును, మన పొలంలో విత్తనాలు వేశారా? వేశానమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, డబ్బులు పంపిస్తున్నావు కాబట్టి ధైర్యంగా విత్తనాలు వేశాను. అదేంటి నన్ను అప్పుడే లేచారు? చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఇక్కడ వేదర్ ఉంది, అక్కడ కడ్రాయర్ ఉంది. పద్మా, ఏంటన్నా? ఏంటమ్మా ఇవి బాత్రూమ్ లో ఉన్నాయి? ఇవి ఇంతకు ముందు ఇంట్లో ఒక బ్యాచులర్ ఉండేవాడు నాన్న. అతను అన్ని తీసుకుపోయాడు, కానీ ఇవి మర్చిపోయాడు. ఎందుకు ఇవి అసహ్యంగా ఇంట్లో బయట పడేస్తానండు? ఇవన్నీ ముట్టుకుని చేతులు కంపైపోయినాయి. వెళ్ళి కడుకొస్తానండు. ఇంక ఊరుకోకూడదు. ఏమండి ఏంటండి ఇది? నా సామాన్లు బయట ఎందుకు పడేశారు? నా సామాన్లు ఎక్కడ ఉండకూడదా? నేను కట్టట్లేదు అంటూ ఏంటి ఏంటండి? ఈయన ఎప్పుడు వచ్చాడు? ఏంటి పోలియో వచ్చిన కొండ ముచ్చులో నడుస్తున్నాడు? ఈడు వేయాల్సిన వేషాలన్నీ వేస్తున్నాడు. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను వాడు పిచ్చోడు నాన్న.
ఎవరైనా వస్తువులు బయట పారేస్తే వాడు తిరిగి తీసుకొచ్చి చేతికిచ్చేస్తాడు. అదే నువ్వు పట్టుకున్నావు మళ్ళీ అసహ్యంగా. చి, 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 చి. చి, 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 చి. ఛీ! మళ్ళీ ముట్టుకున్నాను, మళ్ళీ కంపైపోయినా, మళ్ళీ కడుకొస్తాడు. వీడు ఒక కొత్త రకం పిజ్జాలో ఉన్నాడు. నమస్తే సార్. ఏమయ్యా బాగున్నా? బాగున్నాను సార్. ఏంటి విషయం? ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అబ్బే అలాంటిదేమీ లేదు సార్. ఈ రాత్రికి సెలవు పడుకుందామని వచ్చాను. ఏమయ్యా ఇదేమన్నా వీరభద్రం లాడ్జ్ అనుకున్నావా? ఎప్పుడొస్తప్పుడు పడుకోవడానికి? దిస్ ఈజ్ పోలీస్ స్టేషన్. అదేంటి సార్ అంత సీరియస్ అవుతున్నారు? ఇంతకు ముందు మీతో పరిచయం ఉంది కదా అని వచ్చాను. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. సరే సరే, డబ్బులు ఎంత ఉన్నాయి? 107 రూపాయలు ఉందండి. ఏయ్, ఈ దగ్గర డబ్బులు తీసుకెళ్లి 2 బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి ఒకటి నాకు ఇచ్చి ఒకటి మీరు తినండి. అలాగే సార్. అవును, ఆ చేతిలో ఏంటయ్యా? మొన్న సెలవు పడుకున్నప్పుడు దీపంతా దౌన్లు కుట్టేసినాయండి. మిమ్మల్ని ప్రొవైడ్ చేయమంటే బాగుండదు కదా, అందుకనే నేనే కొని తెచ్చుకున్నాను. ఆ ఏంటి గురుడు భూజొక్క వెలిగిస్తున్నావా? నా ఇల్లు ఎలా ఉంది? నేనే రెంట్కి వద్దాం అనుకున్నాను, మీరు ఎక్కడికి వచ్చారా? నా రెంట్ నాకు ఇచ్చేయండి. ఇస్తానురా. నీకు ఎలా కనపడుతున్నారా నేను? నువ్వు దొంగతనం చేసి నన్ను ఇరికిస్తావా? రేయ్, పోలీస్ స్టేషన్ కూడా చూడకుండా చంపేస్తా నిన్ను. మీరు చాలా వేడిగా ఉన్నట్టున్నారు సార్. ఆ రోజు మీకు ఎలాగో ఇల్లు ఇవ్వలేకపోయాను, ఈ రోజు మీకు సెల్ ఇస్తాను. మీరు ఒక్కళ్ళు హ్యాపీగా సాపుకొని పడుకోండి, నేను పక్క సెల్ పడుకుంటానే హ్యాపీగా ఆగు, నా డబ్బులు నా 700. అది రూపాయి ఉంది, చాకరీ ఉంటుంది. చిల్లర ఎదవా, 70 పైసలు కూడా లేవరా నీ దగ్గర? హలో, ఎవరు? ఎస్ సార్. సార్ అలాగే, మళ్ళీ జీవితంలో దొంగతనం చేయకూడదు. అలాగే సార్. చంద్ర, నమస్తే. నీ అబ్బా ముసాకట్ల ఎదవా. అదేట్రా? నాకేం తెలుసు, నాకు అతి ఒకటే వచ్చు. రాత్రి నువ్వు అనుకుని నన్ను పోలీసులు 10 గంటల నుంచి 12 గంటల వరకు సాకిరే పెట్టేశారు ఈ మీద. యు మిస్టేక్ మీ. నిన్ను 10 నుంచి 12 గంటల వరకే కొట్టారు. నువ్వు కాదని తెలిసాక నన్ను 12 నుంచి పొద్దున 6 గంటల కొడుతూనే ఉన్నాను దొంగనా. ఇదిగో చూడు. డిజైన్ గా కొట్టారేంట్రా? సీనియర్ మోస్ట్ కానిస్టేబుల్స్. ఈ నిప్పి తగ్గాలంటే ఒక హాఫ్ కొట్టాలి, 100 కొట్టు. కొడతారా? అబ్బో వద్దురా నాయనా, నీ దండం పెడతాను. వద్దురా నాయనా, ఇదిగో ఈ షూలు తీసుకొని నువ్వు అటెళ్ళు, నేను ఏంటేస్తాను. సచ్చిరోలు వాళ్ళు కొట్టిన దెబ్బలకి అమృతాంజని కూడా రాసుకోవడం కుదరట్లేదు. కొంపంట షర్ట్ ఇప్పుడు కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడే ఎక్స్పోజింగ్ అంటది రాక్షసి. ఇదంతా మీ వల్లే జరిగింది. నేనేం చేశాను? ఏం చేశారేంటి? మీ నాన్నగారు రావడం వల్లే కదా. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ పడుకున్నాను, వాళ్ళు కుమ్మేయారు. డబ్బులు ఇచ్చే స్టేషన్ లో పడుకోకపోతే ఏ లాడ్జ్ లో పడుకోవచ్చుగా. అబ్బా ఏమండి, బాధలో ఉన్నాను. అలా దెప్పకపోతే రూమ్మేట్ ని కాస్త సహాయం చేయొచ్చుగా. ఇంకా నయం, కాళ్ళు పట్టమని లేదు. ఈ పని మీరు చేయండి, ఆ పని నేను చేస్తాను. ఏమక్కర్లేను. ఏంటబ్బాయ్ ఆ దెబ్బలేంటి? ఈవిడ దెబ్బలు ఎక్కువైపోయినాయి నాకు. ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక లారీ నన్ను గుద్దైపోయింది. తప్పించుకోపోయి జంపు చేసి ముళ్ళ కంపుల్లో పడిపోయాను. గొంతు కూడా దొబ్బింది. అమ్మో అమ్మో, ఒళ్ళంతా దెబ్బలే. నేను బతకనా అండి? ఊరుకోవయ్యా, ఏంటమ్మా ఇలా చూస్తా నిలబడతావు? బాండీలో ఉప్పేసేపు రమ్మా. ఉండండి, నేను రెడీ చేసి తీసుకొస్తాను. అయితే నువ్వు ఇటు రామ్మా. ఎక్కడ పెడితే పెట్టుకోకండి. నిదానంగా అమ్మాయి వాళ్ళు తల పెట్టుకుని పడుకో. ఏంటి నీకేమైనా పిచ్చా? అన్ని దెబ్బలు తగిలి అబ్బాయి బాధపడుతుంటేను నువ్వు తల పెట్టుకోవయ్యా. మీరు ఇక్కడే ఉండాలి మరి. ఇప్పుడు సగం బాధపోతుంది తెలుసా అబ్బాయి? మీరు అబద్ధం చెప్పారు. 95% పోయింది. వీళ్ళు వెళ్ళాక నాకుంది. ఇదిగో ఉప్పు, ఇప్పుడు కాపడం పెట్టండి. తెచ్చారుగా, మీరే పెట్టండి. అదేంటమ్మాయి
పెళ్ళాం చేత్తో పెడితేనే ఆ బాధ ఉపశమనం. తీసుకో, వేడి చల్లారిపోద్ది. అయ్యా, పెళ్లిగాని పిల్లకి చెప్పినట్టు చెప్పాల్సి వచ్చింది. సరే, మీరెలా బయటికి వెళ్తే నేను పెట్టే తీరుగా పెడతా. ఇప్పుడు దారిలోకి వచ్చావు. రామయ్య వెళ్దాం. ఏమండి 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 మీకు ఆలు వచ్చా అండి? ఓ ఏది ఒక్కసారి చెప్పండి. ఆ హలో, మీరేంటి ఇక్కడ? అబ్బా! ఏమిటిది? ఏమైంది? ఈ ఇడియట్ లేడీస్ టాయిలెట్ లోకి వచ్చాడు. ఛ! ఏంట్రా, ఏంటా పనులు? ఇడియట్. హౌ కన్ఫ్యూజన్ ఎక్కడైనా Oh, she, he. Oh, what's wrong? Left ladies, right gents. That's right, exactly. ఇడియట్, బుద్ధి లేదురా నీకు? వాట్ హ్యాపెన్? లేడీస్ టాయిలెట్ లోకి వచ్చాడు సార్. ఇది షీ, అది హీ, నేను హీ. ఏమైంది సార్? సంథింగ్ మిస్టేక్. ఎవరో బోర్డ్స్ మార్చినట్టున్నారు సార్. చవరగా నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావు. లేదు యాదగిరి సార్, ఎవరో బోర్డులు మార్చావు, నువ్వు మళ్ళీ మార్చు. సరే సార్. ఏమండి పద్మ గారు, ఆ గొలుసు తాళాలు నా ముఖాన్ని పడేస్తే నేనే కట్టుకుని మీకు శ్రమ లేకుండా చేస్తాను. ఏం అక్కర్లేదు. అక్కర్లేదా? ఏ? పాపం మీరు రోజు వాటితో ఇబ్బంది పడుతుంటే నా మనసుకి ఏదో బాధ అనిపించింది. మనసా? అదో పదార్థం ఉందా మీకు? లేకపోతే మీకు నేను పాలెందుకు ఇస్తాను? తీసుకోండి. నాకు పాలా? మీకే పాలు తాగితే మంచి నిద్ర పడుతుందిట. అయ్య బాబాయ్, సడన్ గా మీరు అపరిచితుడు సినిమాలో లాగా క్యారెక్టర్ మార్చేశారంటండి. నాకేం అర్థం కావట్లేదు. లేకపోతే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారా ఏంటి? అది కరెక్టేనండి, కానీ నాకు పాలు అలవాట్లేదు. ప్లీజ్ నా కోసం తాగండి. మీకోసం అయితే పాలు ఏంటండి, ఈ యాపిల్ జ్యూస్ అయినా కూడా తాగుతాను. పాలల్లో ఏం కలిపారు? ఏం కలపలేదు, ఏం కలపలేదు. నో 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 నో, ఏదో కలిపారు. అది తెలిసింది, తేనె కలిపారు. ఓకే, గుడ్ నైట్. ఏమన్నా అవసరం? అమ్మయ్యా, ఈ రోజుకి ప్రాబ్లం సాల్వ్ అయింది. పద్మావతి, తలుపు తీయమ్మా. పద్మా, పద్మా, తలుపు తీయమ్మా. ఏమండి, మా వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు. ఏం చేస్తున్నావమ్మా? తలుపు తీ. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. అవును, ఏంటింత సడన్ గా వచ్చారు? మా సంగతి సరే, తలుపు తీయడానికి ఇంతసేపు పట్టింది ఏమిటి? అది బాత్రూమ్ లో ఉన్నాను. అవును, ఇంతకీ మీరు? మన ప్రసాదం మాస్టర్ లేరు, వాళ్ళ రెండో అమ్మాయి వింజ, దాని పెళ్లి.
తెల్లారుజామున ముహూర్తం అక్కడే పడుకోమన్నారు. వద్దని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వస్తున్నట్టు ముందే చెప్పొచ్చు కదా. చెబుదామని అనుకున్నానమ్మా, కానీ మీ బావే సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని ఇలా తీసుకొచ్చాడు. ఓకే ఉండండి, 5 నిమిషాల్లో వంట చేస్తా. వద్దమ్మా, ఇప్పుడు నువ్వేం వంట చేయాల్సిన అవసరం లేదు. నీకోసం నీకు ఇష్టమైన రవ్వ లడ్డు, పులిహోర, చక్కెర పొంగల్ అన్ని పట్టుకొచ్చాం. ఇవన్నీ మీ బావ దగ్గరుండి మరీ చేయించాడు. రా అందరం కలిసి తిందాం. నేను తినేసాను, మీరు తినండి. ఇదిగో అదేం కుదరదు, నువ్వు తింటేనే మేము అందరం తింటాం. చూడు పద్మ, నువ్వు తినకపోతే నేను తిన్ను. చూసావా? సరే పదండి, రండి రండి. ఏ కృష్ణ, నా కష్టాలు చూడలేక ఒకేసారి ఇంత సొమ్మిసేవా తండ్రి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. मोटा मेरे घर को ले जाके खोल के देखता. కరెక్ట్ టైం వచ్చారా? నేనే ప్లీజ్ అందనుకున్నాను, ఇలాగ మీరే వచ్చారు. హెల్ప్ 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 ఎత్తండి, చిరిపోకుండా చూడండి, చిల్లర వెళ్ళిపోద్ది. ఓకే సార్. ఎవరు సార్? సిఏ గారయ్యా. ఇక్కడ మన చిల్లు బిందెలు చిరిగిపోయిన పర్సులతో అడ్జస్ట్ అవుతుంటే వాడా పంపలేదు వాయిస్తున్నాడు. రేపటి కల్లా తన వాడా పంపకపోతే ఏదో ఒక వంక పెట్టి సస్పెండ్ చేస్తాడట. అప్పా చేసుకొని ఈయన ఇచ్చారంట సార్. వీడు మూట దొంగిలించి పారిపోతుంటే పట్టుకుని తీసుకొచ్చాం సార్. ఊరుకోవా? లే సార్, నేను మూట తీసుకొని ఇక్కడికి వస్తుంటే ఈ ముగ్గురు కలిసి నాకు లిఫ్ట్ ఇచ్చారండి. సరే, ఈ మూటలో ఏముందిరా? నా మాత్రం తెలిసి రోడ్డు పక్కన పడేసింది. సార్ నాకు డౌట్, ఎవరికో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చి 1000 రూపాయల నోట్లు కుక్కేసి పడేసాడేమో. అదే నిజమైతే 50-50, తేడా వస్తే 50-50-50. సార్, సెంటర్ లో పెట్టి మూట ఇప్పండి రా. సెంటర్ పెట్టి జాగ్రత్త. కదులుంటారా మూట? లే సార్, లోపల ధనలక్ష్మి ఉంది కదా, ఊపిరాడగా అడ్డు ఇటు తలకాయ సగం తెచ్చి సగం తెచ్చేవేంట్రా మూటలో? పక్కన ఎప్పుడురా మూట? మూటలో వీడున్నాడేమిట్రా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. సార్ అన్నట్టు వీడికి పడుకోవడానికి ప్రాబ్లం కదా, ఎక్కడ ప్లేస్ లేక మూటలో పడుకున్నాడేమో. లేమ్మా లే. నేను దీంట్లో ఉన్నానేంటి? అది మేము అడగాల్సిన మాట. అది నాకంత అయోమయంగా ఉంది. నీకు అయోమయంగానే ఉంది, నాకు పిచ్చెక్కుతుంది. విడిద్దరు తీసుకుని సెల్లబడండి రా. ఎన్నున్నాయి ఏంటే ఏంటంటే మనతో పెట్టారు? అనసూయ, మరి ఇంక లాడ్జికి వెళ్ళాల్సిన పనే లేదే. వీళ్ళు కాదు గాని ఆ కళ్ళకి వచ్చిందే సూపర్. నువ్వేట్రా మారాలా ఊళ్ళో పడుకుందా? పిన్ని గారు, మా ఆయన ఏమైనా కనిపించారా? లేదే. రాత్రి మీ బంధువులు వచ్చారంటగా, ఉన్నారా? ఏదో పెళ్ళుందని తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. లింగమూర్తి గారు మా ఆవిడ గారి పక్క ఏమైనా వచ్చిందా? ఏమిటి కనిపించడం లేదా మీ ఆవిడ? అక్కడ ఇక్కడ కనిపించడం లేదుట. వీళ్ళ ఆయన కూడా అనుకున్నాను, ఇంత పని జరుగుతుందని ఆ రోజే అనుకున్నాను, కానీ ఇంత తొందరగా లేచిపోతారనుకోలేదు. ఎంత పని చేసావు నా కళ్ళజోడు. నేను ఇక్కడే ఉన్నాను. అమ్మయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంకా ఆడితో పాటు హనీమూన్ లో ఉన్నావు అనుకున్నాను. ఐఎమ్ సారీ. ఏమండి, మీకేం కాలేదుగా? మిమ్మల్ని అడిగేది. రాత్రి మీకు ప్రాబ్లం ఏం అవలేదు కదా? తాగండి. ఏం వేశారు అందులో? ఏం వేయలేదు. వెయ్యి అంటూ ఏదో వేశారు. షుగర్ వేశాను. కాదు, షుగర్ అబద్ధం. అందులో నిద్ర మాత్రలు వేశారు. అంటే రాత్రి మీరు నాకు నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చి గోనె సంచిలో పాలేసి కట్టేశారన్నమాట. రాత్రి నా కాలికి గొలుసు కట్టకుండా పడుకోండి అన్నప్పుడే అర్థం చేసుకోలేకపోయిన ఏదో కుట్ర జరుగుతోందని. గ్లాస్ తో మీరు నాకు పాలిస్తుంటే
కషాయం లాంటి మీ మనసు కలర్ మారి తెల్లగా వచ్చేసిందంటే అనుకున్నాను. చిచి, ఇంతకు తెగిస్తారనుకోలేదు. నన్ను గోన్సెంట్లో వేసి కట్టేస్తారా? ఏదన్నా కుక్కెత్తుపోయింటే? కుక్కెత్తుకుపోయిందా మిమ్మల్ని? కుక్కెత్తుపోతే నేను ఎందుకు వస్తానండి? నా ఎముకలు వచ్చేవి. దొంగ సత్రుడు ఎత్తుపోయాడు. సారీ అండి, రాత్రి సడన్ గా మా వాళ్ళు వస్తేను. వస్తే శవాన్ని కట్టాడు గోన్సెంట్లో కట్టి పడేస్తారా? ఇంకా నయం, ఏ హుస్సేన్ దగ్గరలోనే పడేశారు కాదు. అంత టైం ఎక్కడదండి? టైం ఉంటే పడేస్తారా? కాదండి, ఎక్కడైనా సేఫ్ గా పెట్టేదాన్ని. అయినా రాత్రంతా నేను కూడా ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు? మీరేం బాధపడక్కర్లేదు. ఇంకా ఈ ఇంట్లో మీరు నేను కలిసి ఉంటాం అన్నది కళ. కళ? కళే. అంతేనా? అంతే. అంతేనా? చెప్పండి, మీతో నాకింటి బాగైంది. ఇదిగోండి. ఏంటిది? మీ సూట్ కేస్. అదే ఎందుకని అడుగుతున్నాను. ఇందాక ఇంట్లో ఉండడం కలన్నారుగా. ఫ్లోలో 190 అంటామండి. ఆయన ఇల్లు చూసింది నేను, తీసుకున్నది నేను. నేనుంటాను, మీరు దయచేయండి. చచ్చినా వెళ్ళను. మళ్ళీ గోన్ సెన్స్ తీసిందేంటి? నైట్ ప్రిపేర్ అవుతుందా? ఎవరు చెప్పొచ్చాడు? హాయ్ ఎవరిబడి, గుడ్ మార్నింగ్. అందరూ ఒకసారి ఇలా రండి. కమాన్ కమాన్. నమస్తే సార్. ఈ దండెందుకు సార్? నిన్ను చంపి నీ ఫోటోకి వేద్దామని. యూస్లెస్ ఫెలో. శ్రీనివాస్ సార్ ఇలా రా. ఆయన ఎందుకు సార్? ఆయన కూడా చంపుతారా? కాదు, అతనితో నిన్ను చంపిందామని. వేధవా. అందరూ ఒకసారి పచ్చళ్ళు కొట్టండి. నాలుగు మడతపడింది. చప్పట్లు కొట్టండి. రండేది శ్రీనివాస్, కమాన్. ఇదేంటి సార్ నాకు దండేశారు? శ్రీనివాస్ మన యాడ్వింగ్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మన సేల్స్ 50% పెరిగినాయి. అందుకని మీ అందరికి నేను శాలరీస్ పెంచుతున్నాను. ఎంత సార్? అందరికి 1000, నీకు 100. మరి నాకు సార్ 1 రూపీ పెంచాను. ఇవి అందరికి పంచు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ వల్ల జీతాలు పెరిగాయి. థ్యాంక్ యూ. బావా ప్లీజ్ బావా, వద్దు బావా. అమ్మమ్మా, ఇదే అసలు విషయం. ప్లీజ్ బావా, వద్దు బావా, వద్దులు. మా ఆయన తెలిస్తే బాగుండదు. ఇంకా తెలిసేదంటే తెలిసిపోయింది. నలుగురిని పిలుచుకొచ్చి నీ బండారం బయట పెట్టి నీ అంతు తేరుస్తా. వస్తనా రండి, త్వరగా రండి. ఏమండి, పగలంతా నన్ను అనుమానించినా మీకు నేనంటే ప్రేమే. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినా నన్ను అస్సలు వదిలిపెట్టరు. ప్లీజ్ వదలండి. అదేంటి? ఏవయ్యా, నీ పెళ్ళం నిన్ను కలవరిస్తుంటే ఎవరో బావని కలవరిస్తుందని బంగారం లాంటి నా నిద్ర చెడగొట్టావు కదయ్యా. ఛే! థ్యాంక్స్. ఏం బావా ఇది? కొత్త కొత్త పనులన్నీ నేర్పిస్తున్నావు. వద్దు బావా, నాకు సిగ్గేస్తుంది. రండి. ఏమండి, రోజు నా మీద అరుస్తారు గాని కల్లో నన్నే కలవరిస్తారు. ఎన్ని జన్మలెత్తినా మీరే నా భర్త కావాలని రోజు ఆ దైవాన్ని కోరుకుంటున్నానండి. అలాంటి మంచి భార్య మీద అనుమానం పట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? తప్పు కాదు. తప్పే. లెంపలేసుకోండి. వేసుకుంటా గట్టిగా. చిచ్చి, ఏ మనిషి ఏంటో. నిజమే, బంగారం లాంటి పెళ్ళని అనుమానించాను. నేను పెద్ద ఎదవని. వద్దు బావా. సీన్ సార్ ఎవరు దొరకొచ్చినా జర చూడు. ఏంటి నన్ను ఇలా చెప్పా పెట్టుకుని వచ్చారు? ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్కి వచ్చానుగా. ఏం బుచ్చి? ఏం లేదురా, నీ మరదలు భావం చూడాలంటే తీసుకొచ్చేసా. ఏమే తెగరు బుచ్చి, బెంగెట్టుకున్నావా? అరే పదరా, ఇంటికి పోదాం. పదండి నాన్న. పోరి వెళ్దాం నాన్న. పద్మ గారు, 1 గంటలో మేము మా ఇంటికి వెళ్తామండి. పద్మ గారు, మా మరదలండి, మా నాన్నగారు. గంటలో ఇంటికి వెళ్తామండి. 1 అవర్. ఏంటి బావా, గంటలో వెళ్తానని అన్నిసార్లు అమ్మాయితో చెప్తున్నావు? అది కదే, ఈ సెక్షన్ కి ఆవిడ హెడ్, ఆవిడతో చెప్పాలి. 1 గంటలో అండి. పదండి పదవే. ఏమండి, గంటలో వెళ్తున్నాం. గంట ఏం సార్? గంట అరగంట నుంచి గంట గురించి చెప్తుర్రు. ఏందో ఇది? బావా, నీకు ఇష్టమైన పిండి వంటలని నేనే చేసి తీసుకొచ్చాను కదా మావయ్య? మీరు ఇక్కడే ఉన్నారా? ఎవరబ్బాయి వాళ్ళు? ఆయన మా నాన్నగారండి, ఇది నా మరదలు.
నాన్న సరోజ్ గారని ఇప్పుడు నేను ఉంటున్నానే ఆ ఇంటి ఓనరు. నమస్కారం. ఇదిగో సీను, మీ ఆవిడ వాళ్ళ పెదనాన్న చచ్చిపోయాడని ఊరెళ్ళింది. నీ డౌట్ నాకు అర్థమైంది. సిటీలో రోడ్డు మధ్య డౌట్ అడిగితే ఫైన్ వేస్తారు. నువ్వు రావే. నాన్న రా, నుంచో కూడా అది కాదురా. ఒరే అబ్బాయి, ఆవిడేమిట్రా పెదనాన్నెవరో పోయారని ఆ విషయం నీతో చెప్పమని మీ ఆవిడ చెప్పిందంటుంది. నాకేం అర్థం కావట్లేదు. నీకు ఎలా అర్థమైందా? అసలు విషయం నేను చెబుతాను. మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన కాబట్టి పెద్దనాన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన పోయాడని వాళ్ళ ఆవిడ వచ్చి ఈవిడితో చెప్తే ఈవిడ వచ్చి నాతో చెప్పింది. నీకు అర్థమైంది కదా? అలాగా, వెళ్ళి చూసొద్దామేంట్రా. నీకు తెలుసు ఆయన? తెలీదే. మరి ఎలా వెళ్తావు తెలియనప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను తర్వాత తెలిసి చూస్తాను. బుచ్చా బ్యాగ్ బ్యా. చుట్టుందా? చుట్ట నా దగ్గర ఎందుకు ఉంటున్నా? అవును, నీ దగ్గర ఎందుకుంటుంది? సర్లే, నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటారే. అమ్మయ్యా, ఒక్క వికెట్ డౌన్. గదెంత నీట్గా ఉందో బావా, నాకు ఇక్కడే ఉండాలనుంది. ఆవిడతోనే బ్యాగ్ లాగి వస్తున్నాను. ఆవిడతోనా? అదే మా ఇంటి వాడు ఆవిడతో. బావా, ఏంటే ఈ దువ్వెల్లో వెంట్రుకలేంటి ఇంత పొడవుగా ఉన్నాయి? ఆవిడ దువ్వెని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిందెవరు? అందుకే నేను తెంగర బుచ్చి అనేది. నాకన్నా ముందు ఈ రూమ్ లో ఒక ఆడావిడ ఉండేది. ఆవిడివి ఇప్పుడే తలదూకొని వెళ్ళినట్టు నూనె మిలమిల ఎలా మెరుస్తుందో చూడు. ఇదిగో నూనె ఎండిపోదే, ఎన్నాళ్ళైనా అలా మిలమిలా మెరుస్తూనే ఉంటుంది. నువ్వు వెళ్ళరా. నువ్వు దాంతోనే తలదూకుంటున్నావా? కక్కుర్తి కొత్తది కొనుక్కోవచ్చు కదా. కొంటలేవే. సర్లే, బాత్రూమ్ ఎక్కడుంది? ఆడ సీఏడి. బావా, మళ్ళీ ఏం కనిపించిందే? బాత్రూమ్ లో 2 సోపులున్నాయేంటి? అదే, ఉదయం ఒక సోపు వాడతాను, రాత్రి ఇంకో సోపు వాడతాను. ఉదయం వాడే సోపు వెట్ స్కిన్ ని డ్రై చేస్తుంది, రాత్రి వాడే సోపు డ్రై స్కిన్ ని వెట్ చేస్తుంది, అంతే. మరి ఇది ఎప్పుడు వాడతావు? ఇది 24 అవర్స్ వాడుతుంటా. కేర్ ఫ్రీ ఎక్స్ట్రా లార్జ్. ఇది ఎక్కడికి వచ్చింది? అదే నేను అడుగుతున్నాను. గుర్తొచ్చింది, 2 సోపులు కొంటే ఇది ఫ్రీగా ఇస్తాడు, తీసుకొచ్చాను. ఇదిగో, ఇది నువ్వు ఉంచుకోవా? చిచ్చి, ఇది నీకెందుకు? నీకే కావాలి కదా. ఆకల్లో ఏదేదో మాట్లాడేస్తాను. ఆకలి స్నానం పెట్టవా? నువ్వు అనొద్దు, నేనే బయట తీసుకొస్తాను. ఈ మహాత్ముల టికెట్ ఎక్కడికి వెళ్ళిందో. ఏదో అయిపోయింది బావకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏంటి, మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా? ఇద్దరం రాత్రంతా ఇక్కడే ఉన్నాం. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఒంటరిగా రాత్రంతా ఎలా ఉంటారో నన్ను భయపడి. నాకెందుకు భయం? నేనేం మామూలు ఆడదాన్ని కాదు. అవును, మీరు మామూలు ఆడావిడి కాదు కాబట్టి ఏ మగాడని ఎత్తుకుపోతాడేమోనని కాపలాగా ఉన్నాను. పద్మ గారు, మీరు 1 గంట ఇక్కడే ఉండి రూమ్కి వచ్చేయండి. ఈ లోపు మా వాళ్ళకి ఏదైనా చెప్పి నేను ఊరు పంపించేస్తాను. ఆఫీస్ కూడా టైం అవుతుంది. ఎవరు? నేను హౌస్ ఓనర్ గారు బంధువునండి. శ్రీనివాసరావు గారికి కవరమ్మన్నారు. సరే, వస్తానండి. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. నీ తానున్నాయి కదా, 300 జీతం రాగానిస్తా. విలాసరావు కూడా సీరియల్ తెమ్మని ఇచ్చిండు. నాకు పైసలు కావాలి, నీకు పైసలు కావాలి. ఓ పని చెయ్యి, ఓకేనా? దస్తే దస్తే పద పద. ఇదిగోండి సార్ మీ 500. సిగరెట్లు తెల్లదా? ఏం తెచ్చేది, ఎండి సార్ వచ్చిండు, ముందు ఆయన సంగతి చూసుకోవాలి. వేస్ట్ ఫెలో, ఒక్క పనికి పనికిరాడు. ఏంటి వెతుకుతున్నావు? మేడం పొద్దుగల నా దస్తీలో 500 పెట్టినా దస్తీయే కనబడతలేదు. సరిగా వెతు, దొరుకుతుంది. ఇక్కడ లేదు. వెతకని దాన్ని వెతుక్కొని. నా దస్తీ సారు, నా 500. నాకే తెలుసు. దస్తీ గిడి ఉంటే పైసల సంగతి మీకు తెలియదా? ఏం సారు ఏం ఆడుతున్నావు? ఏంది వేయాలి? చూడుండ్రి,
దాస్తే దాసి పెట్టుకుని పైసలు తీసుకుండు ఎంత? 500. ఏంటి విలాసరావు ఈ పనులు ఇచ్చేసి తెలియ కూడా మాడుగు సిగరెట్ తమ్ముడికి 500 ఇచ్చాను తేకుండా తిరిగి ఇచ్చేసాడు జేబులో పెట్టేస్తున్నాడు. చూపించు. ఇదిగో. అరే అదే గిది లక్ష్మి నీదే, తీసుకో. విలాసరావు చదువుకున్నాడువి గా పని మనిషి సొమ్ము నొక్కుతావా? థూ నీ బతుకు జడ. రే 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 డబ్బులు నావే. అదేంటంటే కొత్తగా ప్యాంట్ వేశారు, పైగా జీన్స్. నా సేఫ్టీ నేను చూసుకోవాలిగా. సేఫ్టీయా? అంటే ఇన్నాళ్ళు మీ సేఫ్టీ మీరే చూసుకుంటున్నారు అనుకుంటున్నారా? అవును, మిమ్మల్ని గొలుసుతో కట్టి. హా, నేను మిమ్మల్ని చూసి జాలిపడాలో మీరు నన్ను చూసి జాలిపడాలో నాకు అర్థం కావట్లేదు. నేనే మిమ్మల్ని చూసి జాలిపడ్డాను. ఇక మీదట గొలుసు అవసరం లేదు. చూడండి పద్మావతి గారు, మీరు నన్ను గొలుసుతో కట్టిపడేసారు అనుకుంటున్నారా? ఇదిగో మీరు కట్టిన గొలుసు ఆ రోజే ఊడొచ్చేసింది. మీరు ధైర్యంగా ఉంటారని నేనే కట్టుకున్నట్టు నటిస్తున్నాను. అయినా నేనే తలుచుకునుంటే చాలా జరిగేవి. ఛ, అసలు మీరు నాతో పౌరుషంతో ఉంటున్నారు కానీ నా మీద నమ్మకంతో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తీసుకున్న జాగ్రత్తలన్నీ నాకు అవమానంగా ఉన్నాయండి. ఇప్పుడు నా మంచితనం మీద నాకే నమ్మకం పోయింది. నేను అదుపు తప్పక ముందే మనం విడివిడిగా ఉండటం చాలా మంచిది. రేపే వేరే ఇల్లు చూసుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు గుడ్ నైట్, రేపు గుడ్ బై. పోటీకి ఇది సారు. రెండమ్మా, నా బాటిల్ తెచ్చుకుంటాను. ఏమండి ఇంట్లో ఎవరో దొంగలు దూరినట్టున్నారండి. పడుకోవే జాబిల్లి, అదయ్యుంటుందేదో పెళ్లి. ఎంతకి ఎవరు తీసుకెళ్ళాడు నా బాటిల్? నిజంగానే దొంగ దూరాడండి, వెళ్ళి చూడండి. దొంగ లేడు గంగా లేడు నిజంగా, అది పిల్లో గిల్లో అయి ఉంటుంది ఖచ్చితంగా. ఏంట్రా బాజులు, దొంగలు లేకపోతే నా బాటిల్ ఎవరు తీసుకెళ్తారా? పిల్లి విసికి అవుతుందా? మరేనా నా బాటిల్ ఇస్తా లేదా వేసామంట? పక్కన చెప్పానా? అయ్యయ్యో, అన్నీ మూట కట్టేశాడండి వీడు. చేస్తున్న పని ఏంటి ఉద్దేశం? ఇంకా ఆపుతారా? అక్కడ చూడండి. ఇట్లు బాగానే వచ్చే. ఏదన్నా చేద్దాం అనుకున్నాడు, కాళ్ళు అట్టుకోడు. చెప్పులు ఎక్కడ? ఏమండోయ్, పాలవాడికి డబ్బులు ఇచ్చేశాను. ఇంటి రెంటు నా వాటా కబోర్డ్లో ఉన్న బాతుల కింద పెట్టాను. ఇస్త్రీ వాడు వచ్చి 3 రూపాయలు అడుగుతాడు. పైసా కూడా ఇవ్వకండి. దరిద్ర పెదవ వాడు నా షర్టు కాల్చేశాడు. అలాగే రాత్రి 10 తర్వాత ఎవరైనా తలుపు కొడితే కాస్త చూసి తీయండి. ఇంకా నేను మీకు ఏ 5 10 ఇవ్వాల్సి ఉంటే ఆఫీసులో గుచ్చేయండి, ఇచ్చేస్తాను. చెవటం మర్చిపోయాను. ఆఫీస్ పని మీద 2 నెలలు ఊరెళ్తున్నానని కాలనీలో వాళ్ళందరికీ చెప్పాను. మీరు అదే చెప్పండి. ఈ లోపు ఒక మంచి రూమ్ వెతుక్కోండి. పిచ్చిముండ, ఈ రూమ్ లో ఏ కంఫర్ట్ లేకపోయినా వదిలేయాలంటే కొంచెం బాధగా ఉంది. బాయ్. పద్మగారు, ఆ గీత చెరిపేసుకుంటే మొత్తం రూమ్ అంతా మీదే. తెలుసో తెలియకో మీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టుంటే ఈ సీనుగాని క్షమించేయండి. 1 minute. ఇన్నాళ్ళు మనం కలిసున్నాం. నా మొండితనం వల్ల, మీ అల్లరితనం వల్ల మనం ఎంత పోట్లాడుకున్నా మీ మంచితనం నా మనసు మార్చింది. ఆ మంచితనం మిగిల్చిన జ్ఞాపకాలు నా మనసులో మిగిలిపోయాయి. దిండు దుప్పట్లతో పాటు ఆ జ్ఞాపకాల్ని కూడా తీసుకుపోగలిగితే వెళ్ళండి. చెప్పండి, తీసుకుపోగలరా? అందుకే
నాకొక మంచి స్నేహితుడిగా ఇక్కడే ఉండండి. ఇది నా రిక్వెస్ట్. యాదగిరి, మేడం, ఈ ఫైల్ ఎండి గారికి ఇచ్చే. గట్లే మేడం. నాకు ఒక చిన్న డౌట్ మేడం. కొన్ని దినాల నుంచి చూస్తున్నా మీ ఫేసు సీని గారి ఫేసు జర లైటింగ్ ఎక్కువైంది. ఏంటి మ్యాటర్ మేడం? ముందు ఫైల్ సంగతి చూడు. సరే మేడం. ఏమై విలాసరావు? ఏంటి సార్? అందరూ కూర్చోండి. నువ్వు కాదు, మిస్టర్ విలాసరావు. నేను ఎంత సిల్లీగా ఉంటానో అంత సీరియస్ గా ఉంటాను. వర్క్ స్పాట్ నుంచి రిపోర్ట్స్ రావట్లేదు, ఏం చేస్తావు? మేస్త్రి రాలేదు సార్. మేస్త్రి రాకపోతే పని ఆపుకుంటావా? ఇంకెవరన్నా పెట్టుకోవాలయా? శ్రీనివాస్ ఏడి? శ్రీనివాస్ ఎక్కడ? పని మీద బయటికి వెళ్ళాడు సార్. సమయానికి ఉన్నాడు. పద్మా, సార్, యాన్యువల్ ఆడిటింగ్ అకౌంట్స్ రేపు సాయంత్రానికి అలా సబ్మిట్ చేయాలి. రాత్రి ఎంత లేట్ అయినా ఆల్ అకౌంట్స్ ఫైనలైజ్ చేసి ఇంటికెళ్ళు. నీకు తోడు యాదగిరి ఉంటాడు. ఓకే, ఓవర్ టైం ఇస్తాను, డోంట్ వరీ. ఓకే సార్. రైట్. నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంటికి వెళ్లకుండా? పని చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా చాలా కాలంగా. డోంట్ టాక్ నాన్సెన్స్. ఎస్, నో మోర్ టాకింగ్, ఓన్లీ టాకింగ్. వాడేం చేస్తున్నాడు ఇంకా? ఈసారి తప్పించుకున్నాం, నెక్స్ట్ టైం చెప్తాను. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆ విలాసరావు గాడు నా చెయ్యి నేను బాత్రూమ్కి వెళ్ళే చివరికల్లా ఇంత పని చేశాడా? ఆ విలాసరావు గారిని ఈ ఆఫీస్కే నరబలిస్తా అమ్మా. నువ్వు పని చేసుకోమ్మా, నేను అక్కడనే కూర్చుంటా. నువ్వు పని చేసుకోమ్మా. ఆ కన్నీళ్ళేమిటండి? ఓ, నేను ఎక్కువ తింటున్నాను ఫీల్ అవుతున్నారా? రేపు నుంచి తక్కువ తింటానండి. అదేం లేదు. అరే, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి? ఆ విలాసరావు గాడు నా చెయ్యి పట్టుకున్నాడు. వాడు ఒక చేయి పట్టుకుంటే ఇంకో చేయమైందండి. లాక్ కొట్టద్దు. అది సరే, వీళ్ళు ఆవకాయ తీసుకురండి. అంతేలేండి, మీరు మగాళ్ళేగా, పట్టుకొస్తాను. బాగా తినండి. ఇంకొక్కసారి పద్మ జోలుకొచ్చావనుకో, కొట్టను, చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుండి వెళ్ళాను. చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళేంత పనేంటి? పనుండి అని చెప్పానుగా. అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళేంత అర్జెంట్ పనేం వచ్చింది? అరే, పనుండి వెళ్ళాలని చెప్తున్నానుగా, సొంత పిల్లలా నిలదీస్తావే? కుడి నా ఇంట్లో నుంచి వస్తున్నాడు. ఇక్కడెవడు గోడ కట్టినరా? ఎవడ నువ్వు? నా పారుని పెళ్లి చేసుకునే నీచ్ కమెంట్ కుత్తేగాడు నువ్వేనారా? నీ పారు? నా పెళ్ళం నీ పారు ఎట్లయిందిరా? చరిత్ర చెప్తే గాని నమ్మవా? అయితే చెప్తా విను. ఒక రోజు అర్ధరాత్రి బోరున వర్షం. నేను బైక్ ఆపి షెడ్డు కిందకి వెళ్ళాను. ఆల్రెడీ చెట్టు కింద నా పారు గజగజా వణుకుతూ నిలబడి. నేను చెప్తాను, చెప్పు. పైన ఒకటే వర్షం, పెడపడపడమని ఉరుములు, దబేలు పిడిగొచ్చి మీ దగ్గరలో పడింది. నా పెళ్ళం నేను వాటేసుకుంది, అంతేనా? ఆ తర్వాత నువ్వు చెప్తే బాగోదు, నేను చెప్తా. ఆ తర్వాత జరగకూడదు జరిగిపోయింది. ఇది ఆడిన వింత నాటకంలో తమిళ డబ్బింగ్ సీరియల్లోని పాత్రల్లా మేమిద్దరం మిగిలిపోయాం. ఎవరితను? కొత్త తను? నా పెళ్ళం ప్రియుడంట. ఒక్క నిమిషం రా. అబ్బా, నర్సరీలో గులాబ్ పూల ఉండే నా పారును శవం కింద నలిగిపోయిన బంతి పూల చేసింది కాక మా పవిత్ర బంధానికి పాపం వంట కడతావా? అదే కదరా, జరగకూడదేదో జరిగిందన్నా. జరగకూడదు జరిగిందంటే మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం, అచ్చనిగిళ్ళు ఆడుకున్నాం, తల తుడుచుకున్నాం, బట్టలారేసుకున్నాం. మళ్ళీ కొట్టాడు. ఏమిటి గొడవ? ఇతను ఎవరో నీకు తెలుసా? తెలీదండి. అమ్మా అమ్మా, ఇది పోకుతుంది. రాపారు, మనిద్దరం ఈ ప్రపంచానికి దూరంగా ఏదైనా దీవిలోకి వెళ్ళిపోదాం. చూసారా సార్, నా కళ్ళ ముందే నా పెళ్ళాన్ని ఎగిరిపోదాం అంటాడు. నువ్వేమైనా పోటుగాడి వాడు, నువ్వు అంటే భయపడడానికి. నీకు నీ పారు కావాలి అంతే కదా. ఇదిగో తీసుకో తీసుకో. దాపారు
బాబు ఎవరా అతడు? వాడొక పిచ్చోడు సార్. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు. ఎవరిని చూసినా పారు పారు అని వెంటపడతాడు. పిచ్చోడా? నీ దరిద్ర బుద్ధికి తగ్గట్టే భగవంతుడు పిచ్చాండి కూడా నీ ఇంటి మీదకు తోలాడు. ఇదిగా ఆడదాన్ని ప్రేమిస్తే యముడితో పోరాడి ప్రాణాలు కాపాడుతుంది. ఆడదాన్ని అనుమానిస్తే యముడు కూడా తెలియకుండా ప్రాణాలు తీస్తుంది. బాగా ఇచ్చావు కోట, అసలు తీయాల్సింది బాట, నేను ఇవ్వనా నా బాట. వద్దు, బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు జీవితంలో నిన్ను అనుమానించను. నన్ను క్షమించు. ఎక్కడున్నారా? మీ గురించి ఆఫీస్ అంతా వెతుకొచ్చాను. అలా ఉన్నారేంటండి? ఓహ్, రాత్రి నేను విసుకున్నాను, కోపం వచ్చిందా? మాట్లాడండి. అరే మాట్లాడకపోతే ఎలా? ప్రాబ్లం ఏంటండి? నాదే ప్రాబ్లం అయితే మీకెందుకు? ఆర్చడానికి తీర్చడానికి మీరేమన్నా నాకు తాళి కట్టిన మొగుడా? బీ ఇన్ యువర్ లిమిట్స్. మేడం మేడం, సీను గారిని ఇంగ్లీష్లో బిహైండ్ ద లిమ్స్ అని అన్నారు. ఆయన నిజంగానే లిమ్స్ తప్పాడమ్మా. మేడం, ఆ విలాసరావు కూడా మీ చేయి పట్టుకున్నాడని సీను గారు రాత్రి ఇంటికి పోయి కొట్టాడమ్మా. కొట్టారా? అవునమ్మా. నా ఈ 10 ఏళ్ళ ఆఫీస్ సర్వీస్ లో విలాసరావు బేకార్ గారిని ఎంతో మందిని చూశా. సీను గారు లాంటి మంచి మనిషిని ఒక్కరినే చూశా. మీరు 10 నిమిషాలు ఆఫీసులో కనబడకపోతే ఆయన కళ్ళల్లో ఉండే ఆరాటం మీరు చూడలేదమ్మా, నేను చూశా. అమ్మా, నాకు పుస్తకాలు చదవడం రాదు కానీ మనుషులు మాత్రం బాగా చదువుతా. రజని సీను గారిని వల్లేసుకోవాలని చాలా ట్రై చేసింది, కానీ సీను గారు మాత్రం ఆమె వంక కన్నెత్తి కూడా చూడలేదు. దునియాల్లో మనుషులు మస్తు మంది ఉంటారు, కానీ మనుషుల్లో మంచోళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్ళని దూరం చేసుకుంటే మనల్ని మనం దూరం చేసుకున్నట్టే. అమ్మా, నేను ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించమ్మా, ఎందుకంటే నేను అంగుడిగాని. అమ్మా, మావయ్య వచ్చాడు. బాగున్నారా? రాన్నయ్య, కూర్చో మావయ్య. కూర్చోరా. ఏన్నయ్య అంతా బాగున్నారా? ఏం బాగుంటామమ్మా, బొంగర్లా తిరుగుతున్నాను. అవే మాట్లాడినయ్యా. ఆడపిల్ల తండ్రిని కదా, దాని పెళ్ళయ్యేంత వరకు తిరగ తప్పదు. ఏమన్నాడు? ఎప్పుడు పెట్టమంటావు ముహూర్తం? అప్పుడే తొందర ఏముంది మావయ్య? నీకు కాదురా తొందర, నాకు తొందర. ఆడపిల్ల తండ్రిని కదా, దాన్ని పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది. అది కాదు మావయ్య, ఇంకా జాబ్ రాలేదు. హైదరాబాద్ లో కంపెనీలో జాబ్ కి అప్లై చేశాను. జాబ్ రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అంతేనంటావా? లేకపోతే పెళ్ళాం సంపాదిస్తుంటే కూర్చొని తినమంటావా? ఇంకా నయం ఇల్లరేకో రమ్మన్నావు. అలా వచ్చినా నాకు అభ్యంతరం లేదురా. అన్నయ్య, అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుకోవాలా? కాళ్ళు కడుక్కొనిరా ముందు, ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. నువ్వు కూడా రారా. రామోయ. ఊరి నుంచి మీ నాన్నగారి ఫోను. వస్తున్నానండి. దా లైన్ లో ఉన్నారు. హలో నాన్న, దేనికి? అది నాన్న. సరే పిన్ని గారు, మా నాన్న అర్జెంట్ గా ఊరు రమ్మన్నారు. నేను తప్పకుండా వెళ్ళాలి. ఆయన వస్తే చెప్పండి. ఏమిటండి వీళ్ళు, మొగుడు అటు పెళ్ళామిటు. ఏమిటో ఈ కాలం పిల్లలే అర్థం కావటం లేదు. బిజీ బిజీ జీవితాలు, గజిబిజి ప్రయాణాలు, మనకి అర్థం కావు ఈ వ్యవహారాలు. ఇక తిందాం పలహారాలు. ఇదిగో వేళ పడా లేకుండా కవిత్వాలు చెప్పారంటే టీ పాయిచ్చు కొట్టేస్తాను. ఏం బుచ్చే, ఆఫీసు ఫోన్ చేసి అర్జెంటుగా ఊరు బయలుదేరమ్మన్నావు, పైగా ఏదో పర్సనల్ అఫేర్ అన్నావు. ఎవరినన్నా లవ్ చేసావా? నా లవ్ గురించి కాదు బావా, మరి నీ లవ్ గురించి. నా లవ్? అవును బావా, అసలు నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. అప్పుడే అడుగుదాం అనుకున్నాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఏ అమ్మాయిని? ఈ అమ్మాయిని. ఈ అమ్మాయికి నీకేంటి సంబంధం? సంబంధమా? అవసరం కోసం ఒకే ఇంట్లో ఉంటున్న స్నేహితులు. నన్ను నమ్ము బావా, ప్రేమున్న చోటే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటేనే ప్రేమ పుడుతుంది, తెలుసా? నిజంగా నాకు ప్రేమ అంటే తెలియదే.
ఈ అమ్మాయి ఎదురుగా ఉంటే ఏదో ఆనందం, కనబడకపోయినా నాతో మాట్లాడకపోయినా రకరకాల ఫీలింగ్స్. తన్నే చూడాలనిపిస్తుంది, తనతోనే జీవితాంతం ఉండాలనిపిస్తుంది. తనకు ఐ లవ్ యూ చెప్పాలని నాకు ఎప్పుడు అనిపించలేదు, కానీ తను ఎక్కడ ఐ లీవ్ యూ ఉంటుందో నన్ను భయపడుతున్నాను. ఇదేనేమో నే ప్రేమంటే. నాకు తెలియకుండా నిన్నేమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలుసా? లేదే, నా మనసులో మాట ముందుగా నీకే చెప్పాను. నువ్వు వెంటనే వెళ్ళు, లేట్ చేయకుండా ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నే, బాయ్. శుభం. నమస్కారం అండి. వస్తానండి. మంచిదండి. నమస్కారం అండి. మంచిదండి. వస్తానండి. అన్నయ్య ఈ చీర ఇది చూసావా, ఇది ప్రత్యేకంగా పెళ్లి కూతురు కోసం తీశాను. అదిగో కోడలి పిల్ల వచ్చేసింది. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? బస్సు లేట్ అయిందన్నా. ఏంటి హడావిడంతా? నీ నిశ్చితార్థం అమ్మా. నా నిశ్చితార్థమా? నాకు చెప్పలేదే. ఇదిగో ఉన్నాడుగా మీ బావ, సడన్ గా పిలిపిస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుంది అన్నాడు. చూసావుగా, నువ్వు రావడం లేట్ అయింది. ముహూర్తం దాటిపోతుందని తాంబూలాలు పుచ్చేసుకున్నా. అవునమ్మా, ఈ ముహూర్తం దాటితే ఇక మంచి ముహూర్తం లేదు. అందుకని నేను లేకుండా నిశ్చితార్థం జరిపించేస్తారా? వచ్చే ముందు ఒక మాట అయినా చెప్పొచ్చుగా. ఫోన్ లోనే చెప్దాం అనుకున్నాను కానీ. సారీ పద్మ, వీటన్నిటికీ బాధ్యుడు నేనే. నువ్వు గుంజులు తీయమన్నా లెంపకాయలు వేసుకోమన్నా ఈ శిక్షలన్నీ నాకే చెందాలి. ఇంకొక క్షణం కూడా లేట్ చేయడానికి వీల్లేదు. శ్రీనివాస్కి వెంటనే నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఇదిగో అందరు నిల్చోరి, సార్ వస్తుండు. నిలబడి. గుడ్ మార్నింగ్. అమ్మా పద్మ ఎలారా? ఏమ్మా పద్మ, చెప్పా పెట్టకుండా లీవ్ తీసుకోవడమేనా? అయినా అంత అర్జెంట్గా లీవ్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? అది నా నిశ్చితార్థం విషయంగా. నిశ్చితార్థమా? ఇంకే అలా చెప్పవే. ఇంతకే ఎవరితో? మా బావతో. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. నాది కూడా అదే అమ్మా. నీతో మాట్లాడాలి ఒక ప్రాజెక్ట్ గురించి. లోపలికి రమ్మా. నువ్వు వెనకాల రారా టుంబ్రి. కట్లే సార్. పద్మ గారు, ఇంకా పద్మావతితో మీకేం పని? ఆల్రెడీ ఆమెకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. తనకి మీరు బోర్ కొట్టింటారేమో. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. శ్రీనివాస్ గారు, కంగ్రాట్స్ పద్మ గారు. ఎందుకు? మీకు నిశ్చితార్థం జరిగిందంటగా? అంటే అది మొన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాను. మీరు కూడా అర్జెంటుగా ఊరెళ్ళారు. దేనికి? అదా, నాకు నిశ్చితార్థం అయిపోయింది మా మర్దలతో. ఏంటండి అలా అయిపోయారు? అబ్బో, ఈడు కూడా పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదో గంతకు తగ్గ బొంతండి. చెప్పండి, నాకు పెళ్ళి అవటం మీకు ఇష్టం లేదా? కంగ్రాట్స్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. హలో. నాన్న, నేను. నీ ఇష్టం నాన్న. అలాగే.
లగేజీ సర్దుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? దేవుణ్ణి చూసి ఆశపడ్డాను, వెళ్ళేసరికి తలుపులు మూసేశారు. అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాను. నాతో కొన్ని రోజులు ఉండేసరికి మీకు వేదాంతం వచ్చేసినట్టుంది. పద్మగారు, మీరు మీ బావగారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ మరదలతో మీరు కూడా సేమ్ టు యూ. ఒక్క నిమిషం, మీరింత సడన్ గా వెళ్ళిపోతే నేను కాలనీ వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ కథ ప్రారంభించింది మీరు, ముగింపు కూడా మీరే చెప్పండి. ముగింపు వెళ్ళొస్తానండి. ప్లీజ్ రా, నాకు వైజాగ్ లేదన్నా జాబ్ చూడు. నువ్వేం చెప్పినా వినరా. నువ్వు జాబ్ చూసినా చూడకపోయినా నేను వైజాగ్ వచ్చేస్తున్నాను. ఇక్కడుంటే ఆ అమ్మాయి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయిరా. అందుకే ముంబై వెళ్తున్నా అని చెప్పి నీ దగ్గరికి వచ్చేస్తాను. రే, ఈ విషయం నువ్వు ఎవరితోనే చెప్పకురా. ప్రేమ గురించి మాట్లాడినా, పెళ్లి గురించి మాట్లాడినా నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. తన్ను మర్చిపోతే కానీ నేనేం చెప్పలేను. సీను, ఏంట్రా చెప్పా పెట్టుకుంటే సడన్ గా వచ్చేసా? ఏమీ లేదమ్మా, నన్ను ముంబై ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్లే ముందు నాన్నే నిన్ను చూసి వెళ్దామని. అలాగా. సరే, ఈ పెళ్లి పత్రిక ఎవరిది? అదేరా, మల్లేష్ గారని మనకి దూర బంధువురా. ఆయన నీకు వరుసకు పెదనాన్న అవుతారు. ఆయన కొడుకు పెళ్లి. ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడమే గాని కలుసుకునేదే లేదు. అందుకని నువ్వు ఈ పెళ్లికి వెళ్లి 2 రోజులుండిరా. బంధుత్వాలు కలిసినట్టుంటాయి. నువ్వు ముందు కూర్చో. గుర్తు పెట్టుకుని మరీ పంపించారు కనుక వెళ్ళకపోతే బాగుండదురా. ఈ కార్డు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడేరా, నేను చూస్తున్నాను, నువ్వు వచ్చావు. బావా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానే. నీ లవ్ సక్సెస్ అయిందా బావా? ఓ, గ్రాండ్ సక్సెస్. మా ఇద్దరికి ముంబై ట్రాన్స్ఫర్ అయింది. కొంచెం లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నాను. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుండిపోయారేంటి? కళ్యాణ మండపాన్ని బయలుదేరేది ఎప్పుడు? మామయ్య బయటకు వెళ్ళారు, ఆయన రాగానే బయలుదేరదాం. పెళ్లి కూతురు రెడీ అని పెళ్లి కొడుకు తెగ ఆరాట పడిపోతున్నాడు. అమ్మా, తొందరగా రెడీ అవ్వమ్మా. అసలే ఆరాటం పెళ్లి కొడుకులా ఉన్నాడు. ఏ పేరెంట్ అల్లైనా ఎత్తుకుపోగలడు. ఆచమనీయం సమర్పయామి సుమంగళీర్యం వధూరిమాగం సమేతమస్యతాం సౌభాగ్యవస్కై దత్వా యాగాస్త్వం విపరేదన. పెళ్లి కూతురు తీసుకురానమ్మా.
మీరెలా ఉన్నారు? ఆ, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈయన ఆ, తెలుసు మీ బావగారు కదా. మా బాబు ఓహో. అచ్చం అమ్మ పోలికే, అదృష్టవంతుడు. మా అమ్మాయి కూడా అంతే, వాళ్ళ అమ్మ పోలిక. మీకు పెళ్ళైందా? పెళ్ళవకుండా పిల్లలు ఎలా పడతారండి? మా మరదలనే చేసుకున్నాను. అదే ఆ రోజు మీకు పరిచయం చేశాను కదా. బావా ఎవరిని పెళ్లి చేసుకుంది? ఈవిడనేనా? నన్నే కాదు మిమ్మల్ని కూడా చేసుకుందా? ఏమే ఇటువంటి ఓ ఊరుకున్నానా? అయ్యి మరి మీరు ఆ రోజు మీ మరదలు తన ఫ్రెండ్ తో కలిసి నా పెళ్లికి వచ్చింది. ఏయ్ ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వుండవే పద్మ గారు. మీరు మా బావ ఒకే ఆఫీస్ లో కలిసి పనిచేయడమే కాదు, ఒకే గదిలో కలిసి ఉన్నారు కూడా, అవునా? అవును. భార్యాభర్తలు అని చెప్పుకొని నిజమని నమ్మించారు, కథ రక్తి కట్టించారు. ఇన్నాళ్లు లోకం కళ్ళు కప్పిన మీరు ఈనాడు మీ కళ్ళని మీరే పొడుచుకుంటున్నారు. చెప్పండి, మా బావని ప్రేమించారా లేదా? నిజం చెప్పండి. ఎస్, నేను శ్రీనివాస్ని ప్రేమించాను, మనసారా ప్రేమించాను. తనతో నా జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. ఇన్నాళ్లు నా మూగ ప్రేమను నాలోనే దాచుకున్నాను. కానీ మా వాళ్ళు నన్ను అడగకుండా, నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా, నేను లేకుండా నా నిశ్చితార్థం జరిపించారు. అప్పుడు అర్థమైంది నేను ఆలస్యం చేశానని. వెంటనే నా ప్రేమను నిజం చేసుకోవాలనే ఆరాటంతో తిరిగి వెళ్లాను. నా ప్రేమకు చిహ్నంగా ఒక ముచ్చటైన ప్రేమ కార్డును కూడా కొన్నాను. శ్రీనివాస్ని కలిసి నేను తన్ని ప్రేమిస్తున్నానని చెప్దామనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పు, నీతో నిశ్చితార్థం అయ్యిందన్నారు. సాటి ఆడదాని జీవితం కోసం గుండెకోత నోడ్చుకోవడం తప్ప? మా బావ మీకు నిశ్చితార్థం అయిందని తెలిసిన తర్వాత మీకోసం అబద్ధం చెప్పుంటాడు. పద్మగారు, మా బావ మిమ్మల్ని గాఢంగా ప్రేమించాడు. మీ ప్రేమ తగ్గకపోతే మా బావ మాకు తగ్గడు. పుట్టినప్పటి నుంచి మా బావే భర్త అనుకున్న నేను మీ ప్రేమను ఒప్పుకున్నాను. మీ ప్రేమకు పట్టాభిషేకం జరగాలి. మా బావని బ్రతికించండి ప్లీజ్. అది జరిగింది. నువ్వు చెప్పిన ఆ దొంగ డ్రెస్ నమ్మి ముంబై నుంచి బందర్ దాకా వెతికితే వైజాగ్ లో దొరికావు. గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. ఏమే పద్మ, ఇదే రూమ్ లో నన్నేమన్నావే? చెప్పు మీద చెప్పు. నీ చీర మీద నా ప్యాంటు కత్తిరించేస్తావా? రావే, మడత పెడతా. అదేంటే మళ్ళీ గొలుసు తీసావు, కట్టేస్తావా? ఇద్దరిని కలిపి. నిజమే, నువ్వు మామూలు ఆడదాను కాదు. కాదు, నేను ఆడదాన్ని. అవునా? ఏది? ఓరి నాయనోయ్, అడ్డంగా మనసు మీద కొట్టావంటే నువ్వు మామూలు ఆడదాను కాదు.